హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ గారిని ఒక 2 వారాలు బ్రేక్ తీసుకుని మళ్ళీ మీ అందరితో మేము ముందుకు వచ్చాం. మిమ్మల్ని అందరినీ నేను చాలా మిస్ అయ్యాను. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది. సో మా వినే ప్రేక్షకులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను తెలియజేసుకున్నా మా తరపు నుండి టాలీవుడ్ కబుర్లు తరపు నుండి. సో ఆబ్వియస్గా బ్రేక్ ఎందుకు తీసుకున్నాం అంటే మేము మా రివ్యూ ఎపిసోడ్ మా 2023 రీక్యాప్లో చెప్పినట్టు సంక్రాంతి సినిమాల కోసం మేము ఎదురు చూసాం అనమాట. సో 'గుంటూరు కారం' చూశాను, 'హనుమాన్' చూశాను, 'సైంధవ్' చూశాను. దాంట్లో బ్యాలెన్స్ ఏందంటే నా సామీరంగా మేము 'సైంధవ్' రివ్యూ చేయట్లేదు. బికాజ్ బేసిక్‌గా మాకంత లైక్ బేసిక్‌గా మాకంత ఓపిక లేదు ఆ సినిమా రివ్యూ జేసుకోవడానికి. బట్ నేనైతే సినిమాతో నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే 'వెంకటేష్' గారి 75 సినిమా అంటే బేసిక్‌గా నాకు స్టార్టింగ్ నుండి ఏదైతే డౌట్ ఉండేదో అంటే 'శైలేష్ కొలాను' అనేదే ఒక గొప్ప డైరెక్టర్ ఏం గాదు. ఆయన 'హిట్ 1' సినిమా కొంచెం మంచిగానే ఉంటది. మంచి థ్రిల్లర్ ఉంటది. 'హిట్ 2' అయితే అదేమి లైక్ ఒక బేసిక్ థ్రిల్లరు. ఐ థింక్ చాలా మందికి నచ్చలేదు. కానీ సినిమా హిట్ అయింది. ఇదైతే నేనేమనుకున్నానంటే 75 సినిమా ఏదో ఒకటి ఉంటదని జెప్పి సేమ్ ఏదైనా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తాడంటే, లేదు అది బిలో యావరేజ్ సినిమాల కష్టాలు. మా సినిమా బిలో యావరేజ్ కాదు. కానీ తీరా జూస్తే అందరూ అదే అన్నారు మరి సినిమా బిలో యావరేజ్ అని జెప్పుకోవడానికి. సో బట్ యాహ్! 'సైంధవ్' సినిమాలో ఏం పాజిటివ్ ఉందంటే బేసిక్‌గా 3 సినిమాలు మిక్సీలో కొడితే నువ్వు 'జాన్ విక్', 'విక్రమ్', 'గణేష్' మన 'వెంకటేష్' గారి 'గణేష్' అన్ని మిక్సీలో కొడితే అది బేసిక్‌గా మన 'సైంధవ్' సినిమా. అండ్ సైంధవ్ సింపుల్‌గా చెప్తా. 'వెంకీ' గారి పెర్ఫార్మన్స్ తప్ప బేసిక్‌గా సినిమాలో ఏం లేదు. అండ్ సినిమా పాయింట్ ఏంది? ఒక చిన్న పాప దాని అంటే చిన్న పాప వాళ్ళ డ్యాడీ మధ్యన జరిగే ఒక బంధం ఏదైతుందో అసలు ఎమోషన్ కనెక్టే లేదు. సో, మొత్తం సినిమా సాగుతోతది. 'హనుమాన్‌కి' మేము ఒక స్పెషల్ రివ్యూ చేయబోతున్నాం. సో, అది మేము పక్కన పెడదాం. అంటే మేము నెక్స్ట్ ఎపిసోడ్‌లో అది రివ్యూ చేద్దాం. ఈరోజైతే మన సంక్రాంతి దాంట్లో మంచి గుండ్రాయి ఉంది గదా! దాని పేరు 'గుంటూరు కారం'. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా యాస్ ప్రామిస్ నేను 14 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఒక సినిమా 'గుంటూరు కారం'. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మన 'మహేష్ బాబు' గారిది అండ్ 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారిది తీసిన 'గుంటూరు కారం'. ఆఫ్‌కోర్స్ ఇది వాళ్ళ మూడో కాంబినేషన్. సో, యాస్ యూజువల్ ఈ సినిమాకి మనం క్రెడిట్స్ చెప్పేద్దాం. ఒక్క నిమిషం. సో, ఈ సినిమాకి సంస్థ 'హారిక హాసన్ క్రియేషన్స్'. దిస్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, శ్రీలీల గారు, మీనాక్షి చౌదరి గారు, రమ్యకృష్ణ గారు, జయరాం గారు, ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఈశ్వర్‌రావు గారు, మురళీ శర్మ గారు, సునీల్ గారు, రాహుల్ రవీంద్రన్ గారు, బ్రహ్మాజీ గారు, అజయ్ ఘోష్ గారు, మధుసూదన్ రావు గారు, మహేష్ చంత గారు అండ్ నాకు తెలిసినంత వరకు నేను ఎవరైనా మిస్ అవుతున్నానంటే ఇక్కడ నేను రాసానా ఐ థింక్ యాహ్! 'రఘుబాబు' గారు కూడా ఈ సినిమాలో ఉంటారు. సో, యాహ్! నేను ఆయన్నే మిస్ అవుతున్నా. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి తమన్ గారికి, సినిమాటోగ్రఫీ చేసినటువంటి అంటే సగం సినిమా షూటింగ్ చేసేదే మన 'పిఎస్ వినోద్' గారు. బట్ ఫైనల్ క్రెడిట్స్‌లో ఆయన పేరు తీసేసి మొత్తం ఫుల్ క్రెడిట్ వాళ్ళు 'మనోజ్ పరమహంస' గారికిచ్చారు. ఎడిటింగ్ బై వన్ ఆఫ్ మై రీసెంట్ టైమ్స్‌లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎడిటర్ నవీన్ నూలి గారు. ప్రొడక్షన్ డిజైన్ బై మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసినటువంటి అంటే ఈ సినిమాలో 4 పాటలు, ఒక బిట్ సాంగ్‌తో పాటు రామజోగయ్య శాస్త్రి గారు. ఈ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసినటువంటి 'రామ్ లక్ష్మణ్' మాస్టర్ గారికి, and మన 'దూకుడు' ఫేమ్ విజయ్ మాస్టర్ గారికి, ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసినటువంటి శేఖర్ మాస్టర్, ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన సూర్యదేవర్ నాగవంశీ గారు, అండ్ ఈ సినిమాకి నిర్మాత మన సూర్యదేవర్ రాధాకృష్ణ గారు ఏకే చిన్నబాబు గారు, కోర్స్ ఆన్ ద బ్యానర్ ఆఫ్ హారిక హాసన్ సినీ క్రియేషన్స్. అండ్ కోర్స్ ఈ సినిమా January 12, 2024 సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ సింపుల్ అండి. మీరు మా టాప్ 11 తెలుగు మూవీస్ ఎవర్ పాడ్‌కాస్ట్ వినుంటే, ఇది బేసిక్‌గా నా జీవితంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ కాంబినేషన్స్ అన్నమాట. ఎందుకంటే 'అతడు' అండ్ 'కలేజా' ఆ 2 సినిమాలు నా టాప్ 11 మూవీస్‌లో ఉంటాయన్నమాట. సో, తెలుగు సినిమాలకి ఈ 2 తెలుగు సినిమాలకి అంటే ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. 'అతడు' అనే సినిమా హిట్ అయింది. బట్ అయితే ఒక రిసౌండింగ్ ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా ఏం కాదు. ఆ సినిమాకి వచ్చాయి లాభాలు. బట్ విపరీతమైన లాభాలు. అంటే ఒక ఔట్‌రైట్ బ్లాక్ బస్టర్ రాలేదు. సో, అదొకటి. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ 'ఖలేజా' 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళొచ్చారు. 3 సంవత్సరాలు వాళ్ళొచ్చిన తర్వాత ఏమైందంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయి దాని తర్వాత 'అతడు' ఆ టైంకి టీవీలో ఒక కల్ట్ క్లాసిక్ అయింది. అండ్ బేసిక్‌గా అందరూ ఏమి ఎక్స్‌పెక్ట్ చేసారంటే ఒక కామెడీ సినిమా
లేదు. ఒక ఫుల్ మాస్ యాక్షన్ మూవీ. కానీ తీరా చూస్తే అది మొత్తం కామెడీతో నింపేసి ఈడేదో దేవుడు అంటున్నాడని చెప్పి బేసిక్‌గా అక్కడ ఉండే ఎక్స్‌పెక్టేషన్స్‌కి అదంతా సినిమా డిజాస్టర్ అయిందనమాట. సో, అప్పుడేమైందంటే ఈ 2 సినిమాలేంటంటే టీవీలో వచ్చినప్పుడు అందరూ పనమానుకుని అందరూ ఎగబడి చూస్తారు కదా! ఇంట్లో ఇంట్లో కూర్చొని. సో, 2 బేసిక్‌గా కల్ట్ సినిమాలయ్యాయి. సో, అప్పట్లో ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే బేసిక్‌గా మీకు గుర్తుంటే వాళ్ళు త్రివిక్రమ్ గారు, ఎన్టీఆర్ గారితో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఇది పాండమిక్ టైమ్‌లో 2020లో. ఆ సినిమా టైటిల్ చెప్పడానికే నేను చచ్చిపోతున్నా గానీ, దానికి 'అయినానే పోయి పోయి రావాలి హస్తినికు' దాని పేరు. అసలు దాని ఏం అర్థం ఉందో నాకేం అర్థమై సావదు గానీ, అది మాత్రం సినిమా. అప్పుడేమైందంటే ఆ ప్రాజెక్ట్ హోల్డ్ మీద పెట్టారు పాండమిక్ టైమ్‌లో. దెన్ సడెన్‌గా లైక్ అది బేసిక్‌గా షిఫ్టులు అయి అది వాళ్ళు షిఫ్ట్ కొట్టారన్నమాట. సో, అప్పుడేందంటే అంటే సేమ్ స్టోరీయో లేదో నాకు తెలీదు గానీ, బేసిక్‌గా ఏమైందంటే త్రివిక్రమ్ గారు, మహేష్ గారి దగ్గరికెళ్ళి ఆయన ఒక కథ చెప్పారు. ఒక ఫుల్ యాక్షన్ సినిమా. అండ్ దెన్ ఈ సినిమా ఎంత బేసిక్‌గా ఈ సినిమా తీయడానికి వాళ్ళు 3 సంవత్సరాలు కష్టపడ్డారు. అంటే వాళ్ళు ఈ టైంలో వాళ్ళు గొర్రెలు లేకపోతే మేకలు మేపుతున్నారో నాకేం తెలీదు గానీ, మే 2021లో వాళ్ళు సినిమా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 'ఎస్ఎస్ఎంబీ 28' అని చెప్పి సమ్మర్ 2022 రిలీజ్ అని వాళ్ళన్నారు. కానీ ఈ సినిమా ఇంకా డిలే అవుతూ ఉంది. షూటింగ్ ఇంకా మొదలవ్వట్లేదు. ఆ మెయిన్ టైమ్‌లో 'ఎస్‌వీపీ' సినిమా వచ్చింది. వాళ్ళు సంక్రాంతి 2022 అనౌన్స్ చేశారు వాళ్ళు. కానీ ఆ సినిమా కూడా డిలే అయింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఆ సినిమా మే 2022లో వచ్చింది. అండ్ దెన్ ఈ సినిమా 'ఎస్ఎస్ఎంబీ 28' ఇంకా రావడానికి ఇంకేం రాలేదనమాట. ఫైనల్‌గా సెప్టెంబర్ 12 మీ అందరికీ గుర్తుంటే 'ఎస్ఎస్ఎంబీ 28' వీడియో వచ్చింది. 'ఫిల్మింగ్ బిగిన్స్ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్' అని చెప్పి. అండ్ దెన్ యాహ్! బేసిక్‌గా రెస్ట్ ఈస్ హిస్టరీ. ఒక ముక్కలో చెప్పాలంటే యాక్చువల్లీ ఈ రివ్యూ కంటే ఈ సినిమాకి ఎంత డిస్కో జరిగిందంటే ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సెక్షను ఈ రివ్యూ కంటే అంటే యాక్చువల్లీ ఈ సినిమా కంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సెక్షనే మోర్ ఎంటర్‌టైనింగ్ ఉంటది. సో, ఫైనల్‌గా వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేశారు. చూశాను. ఆఫ్‌కోర్స్ హైప్ ఎక్కించుకొని సినిమాకెళ్ళా. సో, 5:40 పీఎం ప్రీమియర్ షో చూసా యూఎస్ఏలో. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే ఈ సినిమా ఒక పెద్ద రాడ్. పెద్ద రాడ్. ఎంత ఎంత డిసప్పాయింటింగ్ అంటే, ఎంత వరస్ట్ రైటింగ్ అంటే అంత వరస్ట్ రైటింగు. ఓ ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాని నేను ద్వేషించా. ఎందుకు చేశా అనేది నేను తర్వాత చెప్తా మీకు. ఓకే. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనే దానికొస్తాం. ఈ సినిమాకి ఎంత డిస్కో జరిగిందంటే బేసిక్‌గా ఈ ఇంట్రెస్టింగ్ ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌లో ఉండే ఒక డిస్కో డీటెయిలింగ్ కనీసం సినిమాలో బావుంటే సినిమాలో ఉండుంటే బావుండేది. నాకనిపిస్తది. సో, ఏమైందంటే మే 1, 2021 వాళ్ళు అనౌన్స్ చేశారు. 'ఎస్ఎస్ఎంబీ 28' అని చెప్పి. దాని తర్వాత 2022 సమ్మర్ రిలీజ్. ఇది మే 1, 2021. అదే సంవత్సరంలో ఆగస్ట్ 9, 2021 వాళ్ళు ఫైనల్‌గా 'పూజా హెగ్డే' హీరోయిన్‌గా వాళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ దెన్ మన టెక్నికల్ క్రూ. ఏఎస్ ప్రకాష్ గారు ఆర్ట్‌కి, నవీన్ నూలి గారు ఎడిటింగ్. అండ్ దెన్ యాక్చువల్లీ సినిమాకి ఫస్ట్ డీఓపీ మన మది గారు. మన 'మిర్చి' అండ్ 'శ్రీమంతుడు' అండ్ 'సాహో' అండ్ 'సర్కార్' వారి పాట ఆహ్, మది మది గారు. సో, ఒరిజినల్‌గా వాళ్ళు నవంబర్ 2021లో షూటింగ్ స్టార్ట్ చేయాల్సిందనమాట. కానీ ఎస్‌వీపీ షూటింగు ఇంకా డిలే అవుతుందనమాట. అండ్ దెన్ ఆ టైంలో ఏమైందంటే మది గారు వాస్ రిప్లేస్డ్ విత్ మన 'పిఎస్ వినోద్' గారు. ఫైనల్‌గా ఫిబ్రవరి 3, 2022న ముహూర్తం పూజ జరిగింది రామానాయుడు స్టూడియోస్‌లో. సో, ఫెబ్ 3, 2022 సినిమా లాంచ్ అయితే, మొత్తానికి షూటింగ్ ఎప్పుడు మొదలైందంటే సెప్టెంబర్ 12, 2022 అదే ఆ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆ మొత్తం వాళ్ళ వీడియో తీశారు కదా! అందరు జై అని హైప్ ఎక్కించుకున్నాం. అని చెప్పి ఓకే. మహేష్ బాబు, త్రివిక్రమ్ మూడోసారి కలుస్తారు. ఏదో గట్టిగా యాక్షన్ సినిమా ప్లాన్ చేశారని చెప్పి తమన్ గారి మ్యూజిక్ ఎర్రగొట్టారు దానికి. అది ఆఫ్‌కోర్స్ ఆ ఫైట్ 'అన్బురి మాస్టర్' తీశారు. సో, నాకు తెలిసిన వాటిల్లో అంటే కనెక్షన్స్ ఏదైతే ఉందో, ఆ సినిమా స్టోరీ ఏందంటే బేసిక్‌గా అదొక రివెంజ్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్. దాంట్లో 'టబు' గారు మహేష్‌కి అమ్మ అనమాట. బాబు లేడు సినిమాలో. సో, ఆయనకి నాన్న లేరు. అండ్ యాక్చువల్లీ ఈ సినిమాలో అనిల్ కపూర్ అయితే ముంబైలో ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్ అనమాట. బట్ ఆ గ్యాంగ్‌స్టరే మహేష్ డ్యాడీని చంపారు కాబట్టి అనిల్ కపూర్‌ని చంపాలని ఉంటది రివెంజ్ తీసుకొని. దాంట్లో లైక్ మహేష్ గారు ఒక సీక్రెట్ ఏజెంట్ ఏదో ఒకటి దానికి సంబంధించింది. సో, వాళ్ళొక 6 నిమిషాలు హెవీ ఫైట్ తీశారనమాట. మహేష్ గారు ఎరగదీశారు. అసలు అది బేసిక్‌గా విధ్వంసం బేసిక్‌గా.
ఆ మొత్తం ఫైట్‌లో అంటే నాకు తెలిసిన వాటిలో జనాలు చెప్పారు దాంట్లో ఫుటేజు. అదెన్ సెకండ్ షెడ్యూల్ ఏదైతుందో మన దసరా 2022 ఆరంభం అవ్వాల్సింది. అది 'మహేష్ బాబు', 'పూజ హెగ్డే‌తో. ఇది 'నాగవంశి' ట్వీట్ చేశారు అప్పట్లో. ఏందంటే వి హాడ్ ఎ గ్రేట్ ఫస్ట్ షెడ్యూల్ 'అన్బరి మాస్టర్స్‌తో. సెకండ్ షెడ్యూల్ దసరా 2022' అనుకున్నారు. అప్పుడేమైందంటే వాళ్ళు తీసే ఔట్‌పుట్ ఎవడికి నచ్చలేదు. ఎందుకు ఎవడికి నచ్చలేదంటే ఇవే ఇండస్ట్రీలో తెలియలేని మిస్టరీస్ అన్నమాట. అదేమైందంటే అది తీసేసరికి ఆల్రెడీ 'అన్బరీవ్' గారు 'అన్బరి మాస్టర్స్' వాళ్ళు కాంట్రాక్చువల్ ఈ ప్రాజెక్ట్‌కి మేము పనిచేస్తున్నాం అని చెప్పి 'నాగవంశి ఫైటర్స్ అసోసియేషన్‌కెళ్ళి వాళ్ళని తీయడం జరిగిందనమాట. అప్పుడేమైందంటే ఆ ప్రాజెక్ట్ మొత్తం స్క్రాప్ జేసి అదంతా గాదు. మేము మళ్ళీ ఒక ఫ్యామిలీ సినిమా తీస్తున్నాం యాక్షన్‌తో పాటు అని చెప్పి. ఇప్పుడైతే ఫుల్ కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అందరూ డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకు షెల్ఫ్ జేశారు? ఎందుకు వేరే సినిమా తీస్తున్నారు? ఎందుకు ఎందుకు ఇదంతా జేసినారంటే ఎవ్వడికి అర్థమై సావలేదనమాట. ఓకే. సో, అప్పుడేమైందంటే జాన్యువరి నుండి అంటే అప్పట్లో 'బుట్టబొమ్మ' ప్రమోషన్స్ ఉండేది. అర్లీ 2023లో సుమ గారు నాగవంశి గారిని అడుగుతారు. 'ఎస్ఎస్ఎంబి 28' గురించి మీరేం చెప్తారంటే, సినిమా మేము షూటింగ్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేయబోతున్నాం. దాంట్లో 'పూజ హెగ్డే', 'శ్రీలీల' హీరోయిన్స్. ఆగస్ట్ 11 రిలీజు. అంటే, అంటే మేమనుకున్నాం బేసిక్‌గా. సో, కొత్త స్క్రిప్ట్ రాసుకొని అదే 'గుంటూరు కారం' స్క్రిప్ట్ అంటే అది మేమనుకున్నాం బేసిక్‌గా. వాళ్ళది మొత్తం మార్చి లేదు మనం పండగొస్తాం అని ఒక ఆలోచన పెట్టి వాళ్ళు కొత్త సినిమా స్టార్ట్ చేసారన్నమాట. జాన్ 18, 2023 సారథి స్టూడియోస్‌లో అది 'గ్లింప్స్ ఫైట్' 'జగపతి బాబు హౌస్' సెట్ మన 'పిఎస్ వినోద్' గారు తీసి ఇప్పుడు 'అన్బరి మాస్టర్' కాకుండా 'రామ్ లక్ష్మణ్‌ని' పెట్టారు ఫైట్ మాస్టర్స్‌గా. దెన్ వాళ్ళేం జేశారంటే, యాజ్ విత్ ఎనీ త్రివిక్రమ్ మూవీ సినిమాలో ఒక పెద్ద హౌస్ సెట్ ఉంటదనమాట. సో, సినిమాలో ఆబ్వియస్‌గా దాంట్లో ఒక పెద్ద హౌస్ సెట్ ఉంటది గదా! దాంట్లో మహేష్ బాబు గారుంటారు, ఈశ్వరరావు గారుంటారు. బేసిక్‌గా ఆయన ఆయన హైదరాబాద్‌లో ఉండకపోతే ఆ ఇంట్లో ఉంటారు గదా! సో, తెలంగాణలో శంకర్పల్లి అంటే అంటే శంకరపల్లి అంటే జన్వాడ దగ్గర అక్కడ తెలంగాణలో 10,00,00,000 పెట్టి వాళ్ళు ఒక పెద్ద హౌస్ సెట్ కట్టారనమాట. అది మీకు సినిమాలో కనిపిస్తది. సో, ఆ సెకండ్ షెడ్యూల్ ఏదైతుందో అది వాళ్ళు ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి ఏప్రిల్‌లో ఎండ్ అయింది. ఫైనల్‌గా మార్చ్ 26, 2023 వాళ్ళు ఫస్ట్ లుక్ పోస్టర్ అనౌన్స్ చేశారు. ఆ సంక్రాంతి రిలీజ్ డేటు అదే బాబు బీడీ స్మోక్ చేసినాడని చెప్పి దాని తర్వాత మిరపకాయ జల్లేసినారు. ఎనకాల లారీ, హాండా కార్ గదా! సో, అది ఫస్ట్ లుక్ పోస్టర్. అప్పుడేమైందంటే ఈ సినిమాకి సమస్యలన్నీ మొదలయ్యాయి. అన్నీ మొదలయ్యాయి. బేసిక్‌గా ఏమైందంటే షూటింగ్ స్టాల్ షూటింగు అవ్వట్లేదు. దాని తర్వాత వాళ్ళు తీసే ఔట్‌పుట్ ఎవడికి నచ్చలేదు. మళ్ళీ రీషూట్స్ చేద్దాం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకుండే కంటెంట్ బేసిక్‌గా ఆ ఫస్ట్ లుక్ పోస్టరు, దాని తర్వాత ఆ గ్లింప్సు. అంటే ఆ ఫస్ట్ తీసిన ఫైట్ 'సారథి స్టూడియోస్‌లో'. సో, వాళ్ళదే రిలీజ్ చేశారు. మే 31 కృష్ణ గారు పుట్టినరోజుకి ఈ గ్లింప్స్ వదిలేసి దాని తర్వాత వాళ్ళు చేశారు. మే 31 తర్వాత షూటింగ్ ఏం జరగట్లేదు. అప్పుడు రూమర్స్ మీద రూమర్స్. అసలు డిలేల తర్వాత డిలేలు. దాని తర్వాత ఇది బేసిక్‌గా ఒక 'బిగ్ బాస్' సెట్ లాగా అయిందనమాట. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పి. ఎవ్వడికి ఏం జరుగుతుందో ఎవడికి తెలీదు. 'పూజ హెగ్డే' ప్రాజెక్ట్ నుండి ఔట్ అయింది. దాని తర్వాత 'శ్రీలీల' సెకండ్ హీరోయిన్ అయితే 'పూజ హెగ్డే' రోల్ 'శ్రీలీల' తీసుకుంది. దాని తర్వాత ఒరిజినల్‌గా 'శ్రీలీల' రోల్ సెకండ్ హీరోయిన్ రోలు 'మీనాక్షి చౌదరిని' వాళ్ళు క్యాస్ట్ చేశారన్నమాట. దాని తర్వాత ప్రాజెక్ట్ ఇంకా డిలే అవుతుంది. లేకపోతే ఏదో సక్కగా లేదని చెప్పి అప్పుడు 'పిఎస్ వినోద్' గారు ప్రాజెక్ట్ నుండి ఔట్ అయ్యారు. దాని తర్వాత ప్రాజెక్ట్‌కి ఎవరు డీఓపీ లేదు. కొత్త డీఓపీ కోసం వాళ్ళు కూడా ప్రయత్నం చేసారు. దాని తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది ఎవడికి అంటే ఏం జరుగుతుందో ఎవ్వడికి తెలీదు గదా! అప్పుడు టాక్ ఏందంటే తమన్ గారు కూడా మన 'జీవి ప్రకాష్' గారితో వాళ్ళు రిప్లేస్ చేద్దాం వాళ్ళు అనుకున్నారు. కానీ నాగవంశి గారే క్లియర్‌గా జెప్పారు. లేదు తమన్ను మన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మేము ఈయన్ని ఉంచుతున్నాం అని జెప్పి వాళ్ళు అట్లా చేసామంట. దాని ఫైనల్‌గా జూన్ 24, 2023 సినిమా స్టార్ట్ అయింది. బట్ దెన్ ఆన్ జులై 22, 2023 పిఎస్ వినోద్ గారు ప్రాజెక్ట్ నుండి ఔట్ అయ్యారన్నమాట. దాని తర్వాత మన మనోజ్ పరమహంస గారు వాళ్ళు వాళ్ళు అప్పజెప్పారన్నమాట. అంటే మనోజ్ పరమహంస గారు రిప్లేస్ పిఎస్ వినోద్. దాని తర్వాత షూటింగ్ కంటిన్యూ అయింది. ఎలాగెలాగో వాళ్ళు ఏదో ఒకటి జేసి మొత్తం సినిమా కంప్లీట్ జేసి డిసెంబర్ 28, 2023 డి వాళ్ళు షూటింగ్ కంప్లీట్ జేసి వాళ్ళు బేసిక్‌గా పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ జేశారు. సినిమా మీద ఏ కంటెంటు రాలేదనమాట.
బిసైడ్స్ ద గ్లింప్స్ అండ్ కొన్ని పాటలు ఉండేవి, ఒక విజువల్స్ ఏదో ఒకటి. సో యాహ్! అదే. అండ్ ఫైనల్‌గా ట్రైలర్ జాన్ 7, 2023 వచ్చింది. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లేందంటే, అంటే ఇట్స్ వెరీ వెరీ అన్‌ఫార్చునేట్. ఇది ఏ మనిషికి జరగకూడదండి. కానీ 2022లో మహేష్ గారు, ఆయన అన్నయ్య గారు, ఆయన నాన్నగారు అండ్ ఆయన అమ్మగారు అందరూ పోగొట్టుకున్నారు ఆ టైంలో. సో, ఈ సినిమాకి బేసిక్‌గా ఈ సినిమాకి ఒక హ్యూజ్ మైనస్ అది. బికాజ్ నాకు తెలిసి ఐ థింక్ మహేష్ గారికి ఒక మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఉండుంటే డెఫినిట్‌గా ఐ థింక్ మేబీ యాక్షన్ సినిమా తీయడానికి ఆయన ప్రయత్నం చేసి ఉండేవారు. సో, అది కూడా ఒక ఒక అంటే ఒకటి అది కూడా జరిగింది ఈ సినిమాకి. ఇంకేమైనా చెప్పాలంటే ఇంకోటి నేను విన్నాను. బేసిక్‌గా 'హిస్టరీ ఆఫ్ వైలెన్స్' అని సినిమా ఉంది కదా! యాక్చువల్లీ ఫస్టు 'గుంటూరు కారం' స్క్రిప్ట్ అది చాలా దగ్గరగుండేదనమాట. దగ్గరగుండేసరికి ఆహ్, ఆ తమిళ్ 'లియో' సినిమా ప్రొడ్యూసర్సు వాళ్ళే అది కొని, వాళ్ళది లాక్కున్నారనమాట. సో, ఆల్రెడీ వాళ్ళే అఫీషియల్ రీమేక్ రైట్స్ లాక్కున్నారని జెప్పి, మేము ఆ సినిమాకి చాలా దగ్గరగా ఉంటదని జెప్పి, వీళ్ళు ప్రాజెక్ట్ నుండి సైడ్ అయ్యారనమాట. మన ఈ 'గుంటూరు కారం' దాని తర్వాత వాళ్ళు వే వాళ్ళు వేరేది ఏదో అనుకున్నారు కథ అనమాట. యాహ్! సో, అది అయింది సినిమాకి. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లున్నాయంటే యాహ్! బొచ్చెడున్నాయి. సో, నేను జెప్తా. సో, ఏందంటే ఫస్ట్ సాంగ్ జాన్ 7 ట్రైలరొస్తే, జాన్ 7, 2024 ట్రైలరొస్తే, 'దమ్మసాల' నవంబర్ 7 ఫస్ట్ సాంగ్ రిలీజ్ జేశారు. డిసెంబర్ 13న రెండో సింగిల్ 'ఓ మై బేబీ' రిలీజ్ జేశారు. దాని తర్వాత డిసెంబర్ 30థ్ అనుకుంటా 'కుర్చీ మడతపెట్టి' పాట వాళ్ళు రిలీజ్ జేశారు. 'దమ్మసాల'కొకటే మంచి రెస్పాన్సొచ్చింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ మనందరి ఎక్స్‌పెక్టేషన్స్ ఏందంటే సేమ్ 'అలవైకుంఠపురంలో' రేంజ్ పాటలు మేము ఎక్స్‌పెక్ట్ చేసాం. అసవంటిది ఏం లేదు. వెరీ, వెరీ డిసప్పాయింటింగ్ స్టఫ్ ఫ్రమ్ తమన్. అండ్ బేసిక్‌గా నెగటివిటీ ఎక్కడొచ్చిందంటే అడ్డమైన పాటల నుండి. సో, అదే వచ్చింది. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లేందంటే ఇది రమ్యకృష్ణ గారు ఫస్ట్ మూవీ విత్ త్రివిక్రమ్ గారు. అండ్ ఫస్ట్ మూవీ విత్ మహేష్ బాబు గారు అండ్ ఒక యాక్టింగ్ కెపాసిటీ. ఎందుకంటే 'నాని' సినిమాలో 'మార్కండేయ' పాటుంటది. సో, 'మార్కండేయ' పాట ఉండేసరికి ఇవన్నీ లైక్ అంటే అది ఎవడికి గుర్తులేదు. వాళ్ళు జస్ట్ యూట్యూబ్‌లో పెట్టారు. యాక్చువల్లీ ఈ సినిమాకి ఫస్ట్ చాయిస్ ఫర్ ద రోలు మన 'శోభన' గారు. బట్ ఆమె వద్దనింది. దాని తర్వాత ఇది మన సెకండ్ కాంబినేషన్ ఆఫ్ రాహుల్ రవీంద్రన్ అండ్ మహేష్ బాబు ఆఫ్టర్ 8.5 సంవత్సరాల తర్వాత 'శ్రీమంతుడు' తర్వాత మన ఆగస్ట్‌లో 9 ఇయర్స్ 9 ఇయర్ యాహ్! ఆగస్ట్‌లో 9 ఇయర్స్ అవుతది. వాళ్ళిద్దరూ కలిసి సినిమా జేసి. అండ్ దెన్ థర్డ్ కాంబినేషన్ మహేష్ బాబు, జగపతి బాబు ఆఫ్టర్ 'శ్రీమంతుడు' అండ్ 'మహర్షి' నాకు తెలిసినంత వరకు. ఇంకో యూజ్‌లెస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ జెప్తా మీకు. ఇది 17థ్ మూవీ అనమాట. మహేష్ బాబు అండ్ ప్రకాష్ రాజ్ అనమాట. స్టార్టింగ్ విత్ రాజ్ కుమారుడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ 'మురారి', 'బాబీ', 'ఒక్కడు', 'నిజం', 'అర్జున్', 'అతడు', 'పోకిరి', 'సైనికుడు', 'కలేజా', 'దూకుడు', 'బిజినెస్ మ్యాన్', 'ఎస్‌విఎస్‌సి', 'భరత్ అనే నేను', 'మహర్షి' అండ్ 'సర్లే నీకెవ్వరు' అంటే దానికి ముందు ఈ 16 సినిమాలు అన్నీ చేశారు. అండ్ దెన్ ఫస్ట్ మూవీ అండ్ దెన్ మన 'ప్రకాష్ రాజ్' గారికి ఫస్ట్ మూవీ విత్ త్రివిక్రమ్ ఇన్ ఎ ఫుల్ లెంగ్త్ కెపాసిటీ. బికాజ్ 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో జస్ట్ ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంటది. క్యామియో రోల్ ఉంటది. సో, ఫస్ట్ మూవీ విత్ త్రివిక్రమ్ ఇన్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెపాసిటీ సిన్స్ 'కలేజా'. ఫన్నీ విషయం ఏంటంటే, ఆ సినిమాలో హీరో ఎవరు? మళ్ళీ మహేష్ గారు. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇంకేమైనా జెప్పాలంటే, అంటే బొచ్చెడుంటాయి. అంటే బేసిక్‌గా మహేష్ గారు, త్రివిక్రమ్ గారు ఇద్దరు కలిస్తే, ఆ ప్రొడక్షన్ ఏదైతుందో, అంటే సినిమాకి షూటింగ్ జరిగే కొద్దీ, ఇది బేసిక్‌గా ఒక శాపం పొందిన ఒక కాంబినేషన్ అనమాట. 'కలేజా'కి కూడా అప్పుడు చాలా జరిగాయి. ఐ థింక్ 'నమ్రత' గారికి ఆ టైంలో ఆమె ఫ్యామిలీలో కొంతమంది చనిపోయారు. దాని తర్వాత 'మహేష్' గారిలో చాలా, చాలా టెన్షన్‌లున్నాయి. యాక్చువల్లీ ఆ టైంలో ఏమైందంటే, 'రమేష్ బాబు' గారు హాస్పిటల్‌లో ఉన్నారు. ఇది త్రివిక్రమ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. సో, బేసిక్‌గా వాళ్ళిద్దరు కలిస్తే అది ఏదో తెలియలేని ఏదో ఒకటి జరుగుతూ ఉంటదనమాట. దాని తర్వాత 'నాగవంశి' గారు ఫుల్ హైప్ ఎక్కించుకొని ఇది జేసి, అది జేసి వాళ్ళు మొత్తం జేశారు గదా! మొత్తానికి సినిమా వచ్చింది. అండ్ బేసిక్‌గా ఫ్యాన్స్ చాలా కవరింగ్ జేశారు. నేనైతే ఒక హానెస్ట్ ఫ్యాన్ అండి. నేనొకటే జెప్తా. హీరో ఎవరైనా సరే సినిమాలో
కథ బాగోకపోతే సినిమా బాలేదంటే బాలేదని జెప్తాం. లేకపోతే బావుంటదని జెప్తాం. ఈ సినిమాలో కేవలం నా ఫేవరెట్ యాక్టర్ ఉన్నారు గాబట్టి ఇది బాగుంది అని నాకు జెప్పాల్సిన ఏం అవసరం లేదు. అండ్ ఇంకోటి నేనొకటి జెప్తా. ఈ పాడ్‌కాస్టు నాకెందుకు నేనెందుకు ఆరంభం జేశానంటే నేనెందుకు ఆరంభం చేశానంటే లేకపోతే నేనెందుకు సృష్టించానంటే బేసిక్‌గా నాకు తెలుగు సినిమా నేనెంత ప్రేమిస్తానో, నాకెంత ఇష్టమో మీ అందరితో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేశాను తప్ప, ఇది బావుంటే అని చెప్పడానికి నాకెవడు డబ్బులివ్వడు. ఇది బాలేదు అంటే నాకెవడు డబ్బులివ్వడు. మా హానెస్ట్ ఒపీనియన్ మేము జెప్తాం ఓయ్! అంతే. మా హానెస్ట్ ఒపీనియన్ మేము జెప్తాం. నచ్చితే నచ్చితే ఓకే. నచ్చకపోతే మీరో పని జేయండి. మీరు ఫ్లైట్ తీసి అదంతా లేదు. నచ్చకపోతే ఒకటే జెప్తా. మీకు నిజంగానే ఒక ప్రాబ్లమ్ ఉంటే అది మీ ప్రాబ్లమ్. అంతే. అదొకటే జెప్తా. ఓకే. సో, అండ్ మొత్తానికి సినిమా వచ్చింది. జనాలు బాలేదన్నారు. ఫ్యామిలీస్ ఏమంటున్నారంటే, అసలు ఎవ్వడు ఒరేయ్! అది గాదురా! నీకు సినిమాలు చూడడం రాకపోతే అది నా తప్పు కాదు. అది నా తప్పు గాదు. ఓకే. ముందది అర్థం చేసుకో. బేసిక్‌గా నా స్టాండర్డ్స్ లేకపోతే నేను సినిమా చూసే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, అదొకటి చెప్తా. సో, దీస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద మూవీ. అండ్ దెన్ బడ్జెట్ అయితే వాళ్ళు 200 వాళ్ళు 100 150,00,00,000 అన్నారు. లేకపోతే 200,00,00,000 అన్నారు. ఏదో ఒకటి. కానీ నీకు సినిమాలో ఏది కనిపియదు. ఇంకేమైనా మిస్ అవుతున్నానంటే ఆఫ్‌కోర్స్ సినిమా సంక్రాంతికి వచ్చింది కాబట్టి చాలామంది మాఫియా అని ఏడుస్తున్నారు. ఎందుకంటే 'దిల్ రాజు', 'నైజాంలో' డిస్ట్రిబ్యూటర్ సినిమాకి. సో, వేరే సినిమాలకి స్క్రీన్స్ రావట్లేదు. ఇది రావట్లేదు. ఆడు బేసిక్‌గా ఒకటే చెప్తాడు. ఇప్పుడు సినిమా బాలేదు గదా! ఎవడైనా స్క్రీన్స్ ఎత్తుకెళ్ళిపోతే ఏం లేదు. ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వదు. ఇప్పుడే చెప్పేస్తున్నా. కొంత గొప్ప ఏదో ఒకటి రికవర్ చేస్తది. ఓకే. ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి. అది తప్ప ఏం లేదు. ఓకే. ఏం లేదు సినిమాలో. సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే అసలు ఈ అడ్డమైన సినిమాకి కథే లేదు. కథ లేదు. కానీ కథ చెప్పాల్సిన ఒక పరిస్థితి వచ్చిందనమాట. సో, ఇప్పుడు నేను చెప్తా. ఎవడైనా మర్చిపోతే, ఎవడికైనా తెలిగిపోతే నీ అబ్బా! నాకే సినిమా కథే అర్థం కాలేదు గానీ, ఇప్పుడు మళ్ళీ చెప్పాలి మీకోసం. సో, నేను చెప్తా. సో, సినిమా ఓపెన్ అవుతది. ఏందంటే ఇద్దరుంటరు. మార్క్స్ అండ్ లెనిన్. మార్క్స్ అంటే నిజంగానే ఆడెవడోనో అదే మార్క్స్ అంటే 'జగపతి బాబు', లెనిన్ అంటే 'సునీల్'. సో, ఏమవుతదంటే 1998లో వీళ్ళిద్దరూ గుండాలనమాట. గుంటూరు గుంటూరు అను గుంటూరు ఊర్లో. సో, రాయల్ సత్యం అని ఒకడుంటాడు. ఇది మన 'జయరామ్' అనమాట. వాడికొక మిర్చి ఫ్యాక్టరీ ఉంటది. వీళ్ళిద్దరు కలిసి అది వాళ్ళు తగలబెడతారనమాట. ఈ విషయం సత్యం గాడికి తెలుస్తది. వాడక్కడికి ఎళ్తాడు. అరే! ఎందుకురా ఏం జెప్తున్నారని జెప్పి ఫ్యాక్టరీ మొత్తం కూలిపోతూనే ఉంటది. ఇప్పుడేమవుతదంటే సత్యం వాళ్ళ బావ ఇది మన 'రఘుబాబు' గారు. ఆయన ఒక కత్తి తీసుకొని బేసిక్‌గా వాడు క్వెషన్ జేయడానికెళ్తే వీడు సింపుల్‌గా ఒక జలకిస్తాడు. ఒక కత్తి పట్టుకొని యాక్సిడెంటల్‌గా వాడు సునీల్ పీక్ కోస్తాడనమాట. పీక్ కోస్తే వాడక్కడ చచ్చిపోతాడు. సో, వీడికి మనిషి చంపేసాడని జెప్పి రఘుబాబు గాకుండా ఈ రాయల్ సత్యం గాడు లేదు సార్ నేనే చంపేశానని జెప్పి వీడు జైలుకెళ్తాడు 12 సంవత్సరాలకి. దాని తర్వాత ఆ రోజు వాడి కొడుకుంటాడు. వాడి భార్య కొడుకుంటాడు. వాడి భార్య అయితే వసుంధర. ఇది మన రమ్యకృష్ణ గారు. వాడి కొడుకు రమణ ఉంటాడు. ఇది మన మహేష్ బాబు. సో, ఏమైందంటే అక్కడ పేలిపోయిన ఫ్యాక్టరీ నుండి అక్కడ ఒక నిప్పొస్తది గదా! ఆ నిప్పు వాడి కంట్లో పడతది. సో, బేసిక్‌గా వాడికి లెఫ్ట్ అంటే వాడి లెఫ్ట్ కన్ను ఆడికి కనిపియదు. ఆడు బేసిక్‌గా గుడ్డోడు ఆ కంట్లో. సో, దాని తర్వాత ఏమైందంటే ఇదంతా జూసి బేసిక్‌గా వసుంధర ఇంటి నుండి ఎళ్ళిపోతదనమాట. అండ్ దెన్ ఆమె డ్యాడీ దగ్గరికెళ్తది. ఇది మొన్న వైర వెంకట స్వామి, ఇదేమో ప్రకాష్ రాజ్ గారు. సో, 25 సంవత్సరాల తర్వాత ఏమవుతదంటే, వెంకటస్వామి వసుంధర ఒక మినిస్టర్‌ని జేస్తాడనమాట. వాడు పొలిటికల్ పార్టీకి. దెన్ వాడు ఆపోజిషన్ పార్టీకి ఉంటాడనమాట. వాడి పేరు కాటా మధు. ఇది మన రవిశంకర్ గారు. సో, వాడు రైవల్ పొలిటికల్ పార్టీ. వాడొక మాట జెప్తాడు. ఏందంటే, "మీ ఆహ్, మీ కూతురు పెద్ద కొడుకున్నాడు గదా! వాడినొకసారి పిలుస్తావా?" అని చెప్పి బేసిక్‌గా ఇది ఈ ఈ ఈ ఫ్యాక్ట్ వెంకటస్వామి గాడి మీద నెత్తి మీద పడితే, ఇదంతా నాకొద్దురా బాబు! ఈ టెన్షన్ నాకు అంత వద్దని జెప్పి, వాడు లాయర్ ఉంటాడు. వాడి పేరు పాని అనమాట. సో, పానిగాడు జెప్తాడు. వాడినిక్కడ పిలువు. వాడు ఈ సంతకం మీద వాడు ఈ కాయంతో ఈ కాగితం మీద ఈ సంతకం బెట్టాలి. సో, దాని సంతకం పాయింట్ ఏందంటే, వాడికి, వసుంధరకి సో, అది వాడి అమ్మకి
అండ్ వాళ్ళ కుటుంబంకి వాడికి ఎటువంటి సంబంధమే లేదు. ఇది వాడు జేస్తే ఈ వెంకట స్వామి గాడు వీడికి డబ్బులిస్తాడు. సో, ఏమవుతదంటే అప్పుడు ఈడు జీప్‌లో వస్తాడు. అది ట్రైలర్‌లో గూడా ఉంటది. ఆడు గేట్ దొబ్బిచ్చుకొని ఇది జేసి, అది జేసి వాడక్కడికి వస్తాడు. "పానిగాడు ఎక్కడ బే" అని జెప్పి వాడక్కడెళ్తాడు. ఆఫ్‌కోర్స్ వాడందరు సరసాలు జేసి అందరు హవలగాడు జేస్తాడు. పేపర్ మీద వాడు ఇంకేదో రాస్తాడు. అండ్ దెన్ ట్రైలర్‌లో జూసినట్టు వాడో గోడ అగ్గిపెట్టి గోడ మీద విసిరి ఆడికి మళ్ళొచ్చి ఆడు బీడీ ఎలిగిస్తాడనమాట. బీడీ ఎందుకు ఎలిగిస్తాడంటే దానికసలు లాజికే లేదు. బట్ వాడు సినిమా మొత్తం బీడీ వెలిగిస్తూనే ఉంటాడు. దాని తర్వాత దమ్మసాల పాటొస్తది. సో, అంటే దానికి ముందు వాడేం జేస్తాడంటే, లేదు నేను సంతకం పెట్టను. మా అమ్మని చూడాలనుంది. నా అమ్మ చూసిన తర్వాతే నేను దీని మీద సంతకం పెడతానని వాడు జెప్తాడు. సో, దమ్మసాల పాటొస్తది. దాని తర్వాత వాడికేం తెలుస్తదంటే, ఈ పానిగాడిదంతా వాడు జేయడానికి చాలా ప్రయత్నం చేసి ఉంటాడు. సో, ఒకరోజు వాడు ఇంటికొస్తాడనమాట. పానిగాడు ఇంటికొస్తే పానిగాడంటే మన మురళీ శర్మ గారు. పానిగాడు ఇంటికొస్తే వాడు అమ్మాయి జూస్తాడు. పానిగాడు కూతురు ఫిగరే అని జెప్పి ఆ అమ్మాయి ఉంటది. ఆమె పేరు అముక్త్య. అముక్త, అమూల్య ఏదో ఒకటి. ఆమె పేరు అమ్ము అనమాట. అండ్ దెన్ బాలుగాడు ఉంటాడు. బాలుగాడు అంటే ఆడెవడో నాకు తెలీదురా! కానీ బాలు అంటే మన వెన్నెల కిషోర్ గారు. సో, అప్పుడేమవుతదంటే ఈ పానిగాడే అంటే ఇది మేమనుకోవాలి. వాళ్ళు చెప్పరు కానీ. సో, బేసిక్‌గా అమ్ము వీడు ఫ్లర్టింగ్‌కి ఆమె ఫ్లాట్ అయిపోయి ఆడు చెప్తాడు. అదే రమణగాడు గుర్తెట్టుకో గుంటూరు వచ్చినప్పుడు పనికొస్తది. వాళ్ళిద్దరు గుంటూరుకెళ్తారు. వాళ్ళు ఎందుకొస్తారు? రమణగాడిని హౌలగాడు చేయడానికి. సో, వాళ్ళొస్తారు. వాళ్ళేదో మిర్చి ఫ్యాక్టరీలో కొంగ డాన్స్‌లు, కొంగ జప్పమ్మనేసి వాళ్ళేదో చెప్పవే చిరుగాలి అని జెప్పి, భూమిక ఫిగరు, ఇది ఫిగరు అని జెప్పుకుంటూ వాళ్ళిద్దరూ వెళ్తూనే ఉంటారు. దీని మధ్యలో ఏం జరుగుతదంటే, ఎవడో ఒకడు వాడు మిర్చిని ఎవడో దొంగిలించుకుంటే, ఆ మిర్చీలు ఎవ్వడు దొంగిలించుకున్నాడని జెప్పుకోవడానికి వాడు జగపతి బాబాయ్ ఇంటికెళ్తాడు. జగపతి బాబాయ్ ఇంట్లో అక్కడే గ్లింప్స్ ఫైట్ జరుగుతది. వాళ్ళ ఎనకాల ఒక కృష్ణ గారు అంటే చెత్త గాదు గానీ, కృష్ణ గారు పాట పెడతాడు. అది ఎంత చెత్తగా, ఎంత నాన్ సింక్‌గా ఉంటుందంటే అంత నాన్ సింక్‌గా ఉంటది. అండ్ దెన్ వాడొక జీప్ పేలుతాడు. వాడి జీప్ పేలిన తర్వాత ఆడు బేసిక్‌గా యాహ్! దాని తర్వాత నెక్స్ట్ సీన్ చూస్తే వాడి జీప్ ఇంట్లోనే ఉంటది. అదేం లాజిక్కో నాకేం అర్థం కాలేదు గానీ, దాని తర్వాత ఏమవుతదో జెప్తా. అప్పుడేమవుతదంటే ఈ పానిగాడు ఈడు రమణ మీద ఎఫ్ఐఆర్ ఏస్తాడనమాట. ఆ ఎఫ్ఐఆర్ ఏంది బేసిక్‌గా వెంకటస్వామి ఇంట్లో వీడింత విధ్వంసం చేసి వాడు చాలా ఇరగొట్టాడనమాట. అండ్ దెన్ యాహ్! ఎందుకంటే ఇదంతా వాడెందుకు జేశాడంటే వాడిని బలవంతం ఆ సంతకం మీద అంటే ఆ కాగితం మీద సంతకం పెట్టడానికి ఇదంతా జేసినందుకు అని జెప్పి. దాని తర్వాత ఆడు జెప్తాడు లేదు ఇదంతా గాదు. బాలుగాడేం జేశాడంటే, లేదు నాకు రమణ అంటే ఇష్టం అని జెప్పి వాడు బెయిల్ ఆర్డర్ ఇప్పిస్తాడనమాట. దాని తర్వాత ఈడు వెంకటస్వామి ఇంటికెళ్తాడు. వెంకటస్వామి ఇంటికెళ్ళిన తర్వాత ఆడు నిజంగానే అంత రచ్చ రచ్చ జేస్తాడు. బట్ దెన్ వాడమ్మొస్తది. వాడమ్మ ఆడికి కనిపించినప్పుడు ఈళ్ళు లాగబెట్టి కొడతది. ఇంట్లో నుండి చెత్తంతా తీసేసి అని జెప్పి, లేదు మా అమ్మకంటే నేను నాకు ఎటువంటి వాల్యూ లేదు, ఎటువంటి విలువ లేదని జెప్పి వీడు వెళ్తాడనమాట. వాడి కాగితం మీద ఆడు సంతకం పెడతాడు. దాని తర్వాత ఈడు మళ్ళీ గుంటూరుకొస్తాడు. కాదు. 'కాటా మధు' గాడు, రవిశంకర్ గారు రమణని కలవడానికొస్తాడు. ఆడి జేబులో నుండి ఆడి జేబులో నుండి వాలెట్ ఈడే కొట్టేస్తాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఏందంటే వసుంధర కొడుకు పేరు రమణ. వీడే సైడ్ చేస్తున్నాడని జెప్పి. ఎందుకంటే ఈ వెంకటస్వామి గాడు వాడి మనవడికి వాడి మనవడు రాహుల్ రవీంద్రన్ అనమాట. వాడిని వాడి పొలిటికల్ పార్టీకి వారసుడు చేద్దాం అనేది వాడనుకుంటున్నాడు. ఎందుకంటే వాడికి రమణ గాడు ఇష్టం లేదనమాట. సో, ఇదంతా వాడు జేసే కొద్దీ ఏమవుతదంటే, రాయల్ సత్యం రాయల్ సత్యం గాడు అంటే వాడి డ్యాడీ వాడి ఇంట్లో ఉంటాడు. సో, వాడి ఇంట్లో ఉండేవారు అసలు నేనిదంతా ఎంత చెత్తగా చెప్తున్నానంటే అంత చెత్తగా చెప్తున్నా. ఎందుకంటే సినిమా స్టోరీ అంత చెత్తగుంది. అంటే అంత గుర్తుండిపోయే కథ ఇది అనమాట. సో, వాడు ఉండే ఇంట్లో వాడి డ్యాడీతో ఉంటాడు రాయల్ సత్యం. వాడు అత్తతో ఉంటారు. ఇది మన ఈశ్వర్‌రావు గారు. వాళ్ళ మరదలతో ఉంటాడు. ఇది మన మీనాక్షి చౌదరి. అది వాళ్ళ బాబాయ్‌తో ఉంటారు. వాళ్ళ బాబాయ్‌తో ఉంటారు. ఇది మన రఘుబాబు గారు. ఏమేమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటది. సో, ఇంట్లో ఉండే కొద్దీ ఫైనల్‌గా ఒకరోజు ఈ రాయల్ సత్యం గాడు రమణకి చెప్తాడనమాట. "అసలు నీ అమ్మ ఇంటికి ఎందుకు పోయిందో తెలుసా?" అని చెప్పి. సో, బేసిక్‌గా యాక్సిడెంట్ అయిన తర్వాత వసుంధరకి, రమణకి ఐ ఆపరేషన్ చేద్దామని అనుకున్నారనమాట. కానీ ఏమైందంటే అదంతా లేదు. సో, మన ఈశ్వరి రావే రమ్యకృష్ణ మీద తలుపు మూసేస్తదనమాట. దాని తర్వాత వసుంధర బేసిక్‌గా
ఆమెనడుగుతది. ఈశ్వరిరావుని అడుగుతది. రమణకి కన్ను ఏమైందంటే, లేదమ్మా అది మొత్తం పోయిందని జెప్పి, దాని తర్వాత వసుంధరకి పిచ్చి లేసి ఇదంతా నీ వల్లే జరిగిందని జెప్పి, సత్యం గాడు ఇదంతా రాయల్ సత్యం గాడు జేషా అని జెప్పి, నా కొడుకు కన్నుకి పోవడం అని జెప్పి, అమ్మ ఏటి నుండి ఎళ్ళిపోతది. దాని తర్వాత రమణ గాడు ఆడేదో ఫ్యాక్టరీలో కలిసి కొంగ డాన్సులు జేస్తుంటే, దాని తర్వాత జెలటిన్ బాబ్జీ వస్తాడు. ఓడియమ్మ! అదంతా చెప్తుంటే నాకు నీరసం వస్తుందిరా. జెలటిన్ బాబూజీ గాడొస్తాడు. వాడు రమణని కిడ్నాప్ జేస్తే వెన్నెల కిషోర్‌ని కిడ్నాప్ జేస్తే, వీడైతే ఒక ఫ్యాక్టరీలో పెట్టి వాడే వీడిని ఇరగదీసాడనమాట. అప్పుడు నీకేం తెలుసు అంటే, నారాయణ ఇది మన 'రావు రమేష్' గారు నారాయణ వసుంధరకి రెండో మొగుడు. వాడే ఆ గుండాల్ని హైర్ జేసి వీడిని చంపడానికి వీడే ఇప్పించాడనమాట. వీడేం జేసాడు, వాడక్కడ 2, 3 లారీలు పేల్చి, "లేదురా నాతో పెట్టుకోకు మీకిదే జరుగుతదని" జెప్పి వాడికి వార్నింగ్ ఇస్తాడు రమణగాడు. దాని తర్వాత ఏమవుతదంటే, ఒకరోజు పార్టీ ఆఫీస్‌కెళ్తుంటే లేకపోతే ఏదో ఒకటి వసుంధర ఒక లారీ కొట్టి ఆమె హాస్పిటల్‌కెళ్తది. దాని తర్వాత రమణ గాడొస్తాడు. అక్కడ నిజంగానే ఏందంటే, ఆడికొక నిజం తెలుస్తదనమాట. ఇద్దరు గుండాలున్నారు. గుండగాడుంటాడు. వాడి పేరు హరిదాసు. వాడేదో ఒక గోడౌన్‌లో ఉంటాడు. ఏదో ఒక దొంగల ఆడేదో దొంగల కోటలో ఉంటాడనమాట. అట్లాంటి షర్ట్ చూపిస్తారు. అక్కడ వాడెళ్తాడనమాట. సో, హరిదాస్ అండ్ కాటా మధు వాళ్ళిద్దరూ ఒక స్కెచ్ చేసారనమాట వసుంధరని చంపడానికి. సో, వెంకటస్వామి ఏం చెప్తున్నాడంటే రమణకి, అక్కడికెళ్ళి హరిదాస్ గాడిని చంపేయి. అంటే బేసిక్‌గా ఈ రమణ గాడిని రెచ్చగొట్టడానికి. అప్పుడేమైందంటే వెంకటస్వామి పానీకి నిజం చెప్తాడనమాట. ఏందంటే, యాక్చువల్లీ ఇదంతా చేసేది ఇంకెవడు కాదు వెంకటస్వామి గాడే. వాడే సత్యం గాడి ఫ్యాక్టరీని వీడే కూల్చేశాడు. వాడి కూతురిని తీసుకురావడం. ఎందుకంటే, ఆ టైంలో వాడు ఎలక్షన్స్ ఓడిపోయాడు. ఎందుకంటే, వాడి పరువు పోయింది. ఎందుకంటే, వసుంధర సత్యాన్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ సత్యం వేరే కులం. వీళ్ళ కులం కాదు. వీడు బేసిక్‌లీ కులపిచ్చోడనమాట. అప్పుడేమవుతదంటే, రమణ గాడు హరిదాస్‌ని చంపడానికి ఏమవుతుందంటే వీళ్ళకి తెలుస్తది. ఈ హరిదాస్ గాడు వాడేం జేయలేదు. మొత్తం జేసేది వెంకటస్వామి గాడు. దాని తర్వాత రాహుల్ రవీంద్రన్‌ని మినిస్టర్ చేయడానికి వాళ్ళు మొత్తం ప్రయత్నంలో రమేషే నిజం జెప్తాడు. ఏందంటే, ఈ గోపాల్ రెడ్డి గాడు ఈడొక నకిలీ కొడుకు. వీడసలు కొడుకే గాదు. నిన్ను హౌలగాడు జేయడానికి, నిన్ను బకరా జేయడానికి వసుంధర వీడిని దత్తత తీసుకొని ఆ! ఎందుకంటే ఆమెకి రమణ అంటే అంత ఇష్టం. అమ్మాయి వస్తది. రమణ గాడికి తెలుస్తది. దాని తర్వాత వీళ్ళిద్దరూ చేతులు కలిసి సారీ వీళ్ళిద్దరూ కలిసి చేతులు పట్టుకొని వాళ్ళు మళ్ళీ గుంటూరుకెళ్ళి వీడి ఇంటికెళ్ళి దాని తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అంతే. సినిమా సినిమా ఎండ్. ఇది 'గుంటూరు కారం' కథ. అమ్మా! ఇది జెప్తుంటే నాకు నీరసం వచ్చిందిగా. చెప్తుండే నాకు నీరసం వచ్చింది. ఇంకా రివ్యూ ఎట్ట కంప్లీట్ జేసినా నాకే తెలీదు గానీ. ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే అంటే నిజం జెప్తున్నానండి. చెప్పాల్సింది నేను జెప్పాలి గాబట్టి నేను జెప్తా. మహేష్ బాబు గారి మాస్ రా అయ్యా! మాస్ అంటే మాసు. ఇది ఒక పర్ఫెక్ట్ ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్. ఆయన ఎనర్జీ గానివ్వండి, బాడీ లాంగ్వేజ్ గానివ్వండి, ఆ గుంటూరు యాస పర్ఫెక్ట్‌గా జేశారు. ఆయన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ గానివ్వండి, అద్భుతమైన కామిక్ టైమింగ్ గానివ్వండి, ఎమోషనల్ యాక్టింగ్ గానివ్వండి, ఇంటెన్సిటీ బేసిక్‌గా ఆ జోష్ ఉంటది గదా! నటించే విధానం. ఇది ఏది గావాలంటే దీంట్లో ఉంటది. రమణ గారి క్యారెక్టరైజేషన్ వాళ్ళు పర్ఫెక్ట్‌గా రాశారు. బేసిక్‌గా ఏందంటే నెక్స్ట్ ఏం జేస్తాడు ఎవడు గెస్ చేయలేని బేసిక్‌గా ఒక ఫైర్ బ్రాండ్ పిల్లోడు. లేకపోతే ఒక ఫైర్ బ్రాండ్ మగాడనమాట. ఓకే. బేసిక్‌గా ఒక కమర్షియల్ సినిమాలో అన్ని రకాలుగా మేనరిజమ్స్ గానివ్వండి, బాడీ లాంగ్వేజు, ఎనర్జీ ఏది గావాలిస్తే అన్నీ జేశారు మహేష్ గారు. అండ్ బేసిక్‌గా 'దూకుడు' సినిమా తర్వాత మహేష్ గారిని ఇంత ఎనర్జెటిక్‌గా, ఇంత ఫ్లాలెస్ పెర్ఫార్మన్స్ మేమెప్పుడు జూడలేదు. ఈ సినిమాలో ఏకైక పాజిటివ్ అంటే, 'గుంటూరు కారం' సినిమాలో ఎవడైనా పాజిటివ్ అడగమంటే నేనొకటే జెప్తా. ప అరె! ఒక పాజిటివ్ జెప్పురా మహేష్ బాబు. 2 పాజిటివ్ జెప్పురా మహేష్ బాబు. మూడో పాజిటివ్ జెప్పు మహేష్ బాబు. నాలుగో పాజిటివ్ జెప్పు మహేష్ బాబు. ఐదో పాజిటివ్ జెప్పు మహేష్ బాబు. ఒరేయ్! అస్తమానం మహేష్ బాబు జెప్తావు. ఆయన తప్ప సినిమాలో ఇంకేం లేదా? యాజ్ ఇట్ ఈజ్ అదే అండి. మహేష్ గారు తప్ప ఈ సినిమాలో ఏమీ లేదు. ఓకే. ఈ సినిమాలో ఆయన వన్ అండ్ ఓన్లీ పాజిటివ్. ఎందుకంటే
మొత్తం సినిమా ఆయన భుజాల మీదేసుకొని సినిమాని క్యారీ జేస్తారు. అండ్ యాహ్! భుజాల మీదేసుకొని మోస్తారు. అది నిన్ను ఎంగేజ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ బేసిక్‌గా ఇక్కడ ఆయన మొయ్యడానికి ఏం లేదు. ఎందుకంటే సినిమాలో ఏం లేదు గాబట్టి మొయ్యడానికి ఇంకేముంటది? ఏదో ఒకటి ఉండాలి గదా! సినిమాలో ఏదో ఒకటి ఉండాలి గదా! మొయ్యడానికి. కానీ సినిమాల్లో ఏం లేదు. ఓకే. ఈ సినిమాని సేవ్ జేయాలంటే లాంగ్ రన్‌లో ఖచ్చితంగా అయితే అన్‌ఫార్చునేట్‌లీ ఏమీ లేదు. పొడవుడే జెప్తా. నువ్వు ఫ్యాన్ అయినా, నువ్వు యాంటీ ఫ్యాన్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీ సీను ఎవడైనా ఒప్పుకోవాల్సిన విషయం, ఒప్పుకునే విషయం ఏంటంటే, మహేష్ గారు ఎరగదీశారు, చితకొట్టారు, అదరగొట్టారు, చంపేశారు. నువ్వు ఏ యాడ్జెక్టివ్ వాడాలంటే ఏదైనా వాడుకో. మహేష్ గారు జస్ట్ తీశారంతే. ఆయన పర్ఫెక్ట్ అండ్ అమేజింగ్ పెర్ఫార్మన్స్‌తో. మరొకసారి ఈ సినిమాలో ఓన్లీ పాజిటివ్ మహేష్ గారు. నెక్స్ట్ మహేష్ గారు తప్ప ఈ సినిమాలో అందరూ పనికిరారోళ్ళురా. పనికి రాని వాళ్ళంటే, పనికి రాని వాళ్ళు. అండ్ ఇది వాళ్ళ తప్పు గాదు. ఇది రైటింగ్ పరంగా. ఎందుకంటే, ఈ సినిమా అద్భుతమైన ఒక స్టార్ కాస్ట్ ఉంటది. ఈ సినిమాలో 'రమేష్' గారుంటారు, 'మురళీశర్మ' గారుంటారు, 'ప్రకాష్ రాజ్' గారు, 'బ్రహ్మాజీ' గారు, 'ఈశ్వర్‌రావు' గారు, 'జయరామ్' గారు, 'రఘుబాబు' గారు, 'వెన్నెల కిషోర్' అందరూ కలిసి కట్టుకొని అక్రాస్ ద బోర్డ్. యూజ్‌లెస్ అంటే యూజ్‌లెస్. పనికి రాని ప్రతి క్యారెక్టర్ అంటే ప్రతి క్యారెక్టర్. ఓకే. సో, ఫస్ట్‌దేంటంటే 'రమ్యకృష్ణ' గారు. 'రమ్యకృష్ణ' గారు ఎంత అద్భుతమైన యాక్టర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన 'అమ్మోరు' జూసాం. మన ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ 'నరసింహ' జూసాం. దాని తర్వాత 'బాహుబలిలో' జూసాం. ఓకే. నేను చెప్పాల్సిన అవసరం లేదు గానీ, 'రమ్యకృష్ణ' గారి సినిమాలో ఒక గెస్ట్ అపియరెన్స్ ఉంటది. ఆమె బేసిక్‌గా ఒక 4, 5 సీన్‌లుంటాయి. అండ్ బేసిక్‌గా ఈ రోల్‌కి ఆమె స్టేచర్ అంటే ఆమె స్థాయి ఉండే ఒక నటుడు అవసరం లేదు ఈ పాత్రకి. ఎందుకంటే ఆమె రోలు ఎక్స్‌ట్రీమ్‌లీ పూర్‌లీ రిటెన్. వరస్ట్ రైటింగ్ ఆమె రోల్‌కి. సో, అది అది ఉన్నా లేకపోయినా ఏం డిఫరెన్స్ ఉండదు సినిమాకి. నెక్స్ట్ 'ప్రకాష్ రాజ్' గారు అంటే 'ఖలేజా' తర్వాత ఈయన ఒక ఫుల్ లెంగ్త్ రోలొచ్చింది మళ్ళీ విలన్‌గా. బట్ ఆయన గూడా హి ఈస్ యూజ్‌లెస్ అండ్ ఆయన క్యారెక్టర్ యాక్చువల్లీ ఇరిటేషన్ ఒస్తది. అంటే బేసిక్‌గా మన 'స్టాలిన్' సినిమా ఉంటది గదా! మన ఏంటది అదేదో 'మూర్తి' అనే ఒక ఎంపీ ఉంటారు గదా! సో, ఆ సినిమా దీనికి దానికి తేడా ఏంటంటే 2 సినిమాల్లో తెల్ల జుట్టుంటది. 2 సినిమాల్లో తెల్ల మీసాలుంటాయి. ఇక్కడ తేడా ఏంటంటే 'స్టాలిన్‌లో' కళ్ళజోడుంటాయి. ఈ సినిమాలో కళ్ళజోడు ఉండవు. లేకపోతే 2 ఒకటే. కానీ 'స్టాలిన్‌లో' ఇది మంచిగా ఉండేదేంటంటే అట్‌లీస్ట్ ఆ క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండుండే. ఇదైతే వరస్ట్. ఈ సినిమాలో వెంకటస్వామి అనే పాత్ర ఏం చేసినాడంటే ఆడు బేసిక్‌లీ చాలా దగ్గుతాడు. లేకపోతే రమణ గాడి మీద వాడు కోపం పెంచుకుంటాడు. కోపం పెంచుతూనే ఉంటాడు. ఇది తప్ప ఆడేం చేయడు. దాని తర్వాత వాడి క్యారెక్టర్ మోటివ్స్ ఏదైతే ఉందో ఓహ్! వసుంధర వాడు వేరే వాడిని ఇట్లా పెళ్లి చేసుకొని ఇట్లా అది ఎంత కామెడీ అంటే అంత కామెడీ. బేసిక్‌గా సేమ్ అది రంగస్థలంలో ఉంటది గదా! ఏందంటే సమాజంలో వాడు పరువు పోతూనే ఉంటది. ఎందుకంటే వాడి కుటుంబంలో తిరిగే మనుషులు వేరే కులం వాళ్ళతో వాళ్ళు తిరుగుతున్నట్టు, లేకపోతే తక్కువ కులం వాళ్ళతో వాళ్ళు తిరుగుతున్నారని చెప్పి సేమ్ రంగస్థలం అది సేమ్ మోటివ్స్. బట్ ఇక్కడైతే కంప్లీట్‌లీ యూజ్‌లెస్. అసలు పాయింటే లేదు. నెక్స్ట్ 'రా రమేష్' గారు ఈ సినిమాలో ఆయనకుండేదే ఒక పేజీ డైలాగులు. ఫస్ట్ డైలాగ్ ఏందంటే వాడు రాయల్ సత్యం. బ్లాక్ అండ్ వైటు. ఈడు రౌడీ రమణ. సినిమా స్కోప్ 70 అది 1 పేజు. అది యాహ్! అది టాప్ ఆఫ్ ద పేజు. మిగతా పేజీ ఎప్పుడొస్తదంటే అది బేసిక్‌గా క్లైమాక్స్‌లో. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడతారక్కడ. బట్ అప్పటికే అయితే ఇట్స్ టూ లేట్. సో, ఆయన గూడా యూజ్‌లెస్సే. దాని తర్వాత హీరోయిన్ సంగతాన వస్తే అమ్మా! నెత్తి పట్టుకున్నానురా బాబు. శ్రీలీల గారి రోల్ అయితే హీరోయిన్‌గా క్రింజ్ మ్యాక్స్. క్రింజ్ మ్యాక్స్ అంతే. ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ హూ డస్ రీల్స్. అసలే క్రింజ్ రోల్ గాకపోతే, అసలు ఈమేమన్నా జేస్తదంటే ఏమి జేయదు. ఈ సినిమా ఆమె రోల్ ఎట్లా ఉంటదంటే, ఏవండీ కనీసం మీరు యాక్ట్ జేస్తారా? లేదండి. పోనీ మీరు పిచ్చిగంతలేస్తారా? ఆ! చేస్తానండి అన్నట్టుంటది. ఏదేదో చేసినా ఉండదు. చేతులిట్లా ఊపుతూనే ఉంటది. డాన్స్ చేస్తూ ఊపుతూనే ఉంటది. ఏమేమో చేస్తూ ఉంటది గానీ, యాక్టింగ్ లేదు, పాయింట్ లేదు, ఏమీ లేదు. అసలు ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఉంటే వాళ్ళు యాక్టింగ్ చేస్తారు అని జెప్పి. ఇ ఇ ఇది నిజమే. ఓకే. ఇది నిజమే. బట్ సింపుల్‌గా జెప్తే, మన 'శ్యామ్ సింగర్ రాయ్' సినిమాలో సాయి పల్లవి గారు
ఆ ఎక్కువ సేపు లైక్ అంటే క్యారెక్టర్ అదేం లైక్ గొప్ప రాసిన క్యారెక్టర్ ఏమి గాదు గానీ, ఆ క్యారెక్టర్ మంచిగాను అంటే ఆ క్యారెక్టర్ చాలా బేసిక్‌గా ఉంటది గానీ, ఆ క్యారెక్టర్‌ని ఒక స్థాయిలో బెట్టి దాన్ని ఎలివేట్ జేసేది బేసిక్‌గా సాయి పల్లవి గారు స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పెర్ఫార్మన్స్, యాక్టింగ్ పెర్ఫార్మన్స్. దీంట్లో అయితే అసలు అమ్మ చిరాకు దొబ్బుద్ది. యాక్చువల్లీ ఈ సినిమా నుండి శ్రీలీల రోల్ తీసేస్తే సినిమా ఇంకా మంచిగుంటది. అదొకటే జెప్తా. బట్ యూ నో అది అంటే చెప్పుకోవడానికి ఏమన్నా కొత్తగా ఏం లేదు. అసలు నేను బల్లగుద్ది జెప్తున్నా. త్రివిక్రమ్ గారు తీసే సినిమాల్లో నాకు తెలిసి ఒక 'నువ్వే నువ్వే' 'అరవింద సమేత' తర్వాత అందరూ, అందరి హీరోయిన్ క్యారెక్టర్‌లో ఎవ్వరికి బుర్ర లేదురా. ఎవ్వరికి బుర్ర లేదు. అసలు వరస్ట్‌గుంటాయి. ఏం ఏం ఉండవు. ఏం ఉండవు. నెక్స్ట్ 'మీనాక్షి చౌదరి' గారు యూజ్‌లెస్. అబ్సల్యూట్‌లీ యూజ్‌లెస్. ఆమెకుండేదే ఒక 5 సీన్‌లు. 5 సీన్‌లు చెప్తా. ఫస్ట్ సీన్‌లో వస్తది. అమ్మ బావొచ్చాడు అని చెప్తది. పైనేదో పుస్తకం చదువుతుంది. కిందకొస్తది. కిందకొచ్చిన తర్వాత ఏం చేస్తది? ఈడ అన్నం తింటుంటే గుడ్లు కూర పెడతది. అంటే ఎగ్ కర్రీ పెడతదనమాట. నెక్స్ట్ సీన్‌లో ఏమవుతదంటే మహేష్ ఒక పక్కుంటాడు. జయరామ్ ఇంకో పక్కుంటారు. మహేష్‌కి ఏం గావాలి? ఆడికి పెగ్ గావాలి. సో, పెగ్‌కెళ్ళడానికి దోసలు బెడతది. జయరామ్ గాడికి దోసలు బెడతది. ద ఓకే. జయరామ్‌కి దోసలు బెడతది. జయరామ్‌కి దోసలు బెట్టిన తర్వాత దోస అక్కడి నుంచి దాని తర్వాత మహేష్‌కి పెగ్గిస్తది. ఇది రెండో సీన్. మూడో సీన్ ఏంది? నేనేమైనా మిస్ అయ్యానా ఏంది? ఒక్క నిమిషం. ఎక్కడున్నాను? దాని తర్వాత మహేష్‌కి ఒక షోల్డర్ మసాజ్ ఇస్తది ఒక సీన్‌లో. ఎందుకిస్తుందో ఎవడికి తెలీదు గానీ, బాగా ఇట్లా పిసుకుతుంది. భుజాలు బేసిక్‌గా మంచిగా పిసుకుతుందనమాట ఆ సీన్‌లో. నెక్స్ట్ సీన్ ఏందంటే, శ్రీలీల ఏదో కాలికి నెయిల్ పాలిష్ ఉండుంటే, ఆ! దాని తర్వాత మళ్ళీ అమ్మాయి వస్తది. అండ్ దెన్ తర్వాత ఇంకో సీన్ ఏందంటే, ఎవడో ఒకడు ఇంట్లోకొస్తే ఈ అమ్మాయి పుస్తకం చదువుతుంది. ఎందుకు అస్తమానం పుస్తకం చదువుతుందంటే, ఆమె క్యారెక్టర్‌కి అసలు పాయింటే లేదు గాబట్టి, ఇన్ని అడగాల్సిందే అది కూడా అనవసరం. నెక్స్ట్ 'జయరామ్' గారు యూజ్‌లెస్. ఆయన ఏం జేయరు సినిమాలో. ఆయన క్యారెక్టర్ ఎంత వరస్ట్‌గా ఉంటదంటే, రొటీన్ టెంప్లేట్ యాక్టింగ్ ఉంటది. మన 'రవిశంకర్' గారి డబ్బింగ్‌తో. అండ్ థాట్ యాక్చువల్లీ మేక్స్ ఇట్ వర్స్ అనమాట. వీడి క్యారెక్టర్ ఏందంటే ఈడు బేసిక్‌గా బాధలో ఉన్నాడు గాబట్టి, ఈడొక రూమ్‌లో కూర్చొని పాత తెలుగు పాటలు రికార్డ్ ప్లేయర్ మీద వాడు వింటూనే ఉంటాడు. ఒక కిటికీ నుండి చూస్తూ ఉంటాడు ఈడు. ఇది వాడి రోల్ సినిమాలో. అంతకంటే ఆడేం జేయడు. రాహుల్ రవీంద్రన్ రోల్ అయితే క్రింజ్ మ్యాక్స్. నాకు పిచ్చి లేసింది. చిరాకు దొబ్బింది. అసలు ఆయన సినిమాలో ఎందుకున్నారో నాకసలు అర్థం కాలేదు. నెక్స్ట్ 'సునీల్' గారు వర్స్ట్ క్యారెక్టర్. అసలు ఆయన మహా అయితే ఆయన స్క్రీన్ టైమే ఒక 30 సెకండ్లు. అసలు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారో నాకు తెలీదు. నెక్స్ట్ వర్స్ట్‌దేంటంటే అమ్మ 'జగపతి బాబు' గారు ఓహ్ మై అసలు ఓరి దేవుడా! ఆ ఫైట్ ఎంత చెండాలంగా ఉందంటే అంత చెండాలంగా ఉంది. ఇంకోడు ఇంటర్వ్యూలో ఆయన జెప్పారు. ఇది 'అరవింద్ సమేత' రేంజ్ విలను. త్రివిక్రమ్ గారు చాలా మంచిగా డిజైన్ చేశారు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్తారు సినిమాకి ముందు. నేను 'జై' అని హైప్ ఎక్కించుకున్నా. తీరా చూస్తే ఆయనకుండేది 3 సీన్‌లు. దాని తర్వాత ఆయన సినిమాలో ఆయన మళ్ళీ కనిపియరు. నెక్స్ట్ 'అజయ్ ఘోష్' గారు యూజ్‌లెస్. అసలు అది వరస్టు. 'మురళీ శర్మ' గారి రోల్ అయితే క్రింజ్ మ్యాక్స్. 'రఘుబాబు' గారి రోల్ అయితే అసలు పాయింటే లేదు. 'బ్రహ్మాజీ' గారు యూజ్‌లెస్. 'రవిశంకర్' గారు కూడా యూజ్‌లెస్. అసలు ఈ సినిమాలో 'రవిశంకర్' గారు రాజకీయ నాయకుడు గాదు. ఆయన ఎవరేంటంటే ఒక దొంగ. ఎందుకంటే ఈడికెట్లా తెలుసు రమణగాడి బ్యాక్ పాకెట్‌లో ఆ బ్యాక్ పాకెట్‌లో వీడికి వాలెట్ ఉంటదని జెప్పి. అసలు ఎవ్వడికి ఏముందో ఎవడికి తెలీదు. దాని తర్వాత 'జబర్దస్త్ మహేష్' గారు యూజ్‌లెస్. 'మధుసూదన్ రావు' క్యారెక్టర్‌కి ఈ 'హరిదాస్' గాడు ఏదో పీకి పొడిచే రౌడీ అనుకుంటే వాడికి పెద్ద బిల్డప్ ఇచ్చి వాడొక బకరా అవుతాడు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా అయితే అజయ్ గారి రోలు అమ్మా! క్రింజ్ మ్యాక్స్ ఆ జెలటిన్ బాబ్జీ అనే క్యారెక్టర్ నీకెంత చిరాకు దొబ్బుదంటే అంత చిరాకు దొబ్బుద్ది. ఎందుకంటే వాళ్ళ ఫైట్ అంతా సాగదీస్తారు. తీరా చూస్తే వాడు గుడ్డోడు. అంటే హీరో గాడికి ఒక్క కన్ను కనిపియకపోతే ఈడు 2 కళ్ళు కనిపియవు. అది ఇక్కడ హైలైట్. సో, దట్ ఈస్ అబౌట్ యాక్టింగ్. అదే చెప్తున్నా 'మహేష్' గారు తప్ప ఎవ్వరేం చేయలేదు. ఆమా! నెక్స్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఓడి అమ్మ! అదే అసలు నేనెక్కడ మొదలెట్టాలో నాకే అర్థం అవ్వట్లేదు గానీ బట్ నేను జెప్తా. అసలు ఈ 'తొక్కలో' సినిమాకి రైటింగ్ గూడా అనలైజ్ జేయడం ఎక్కువంటే, కానీ నేను జేస్తా. ఎందుకంటే మీ అందరికి మాటిచ్చాను గాబట్టి నేను జేస్తా. ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి కథ లేదు.
ఓకే. అది నంబర్ 1. బట్ నేనేదో ట్రై జేస్తా. ఎందుకంటే స్టార్టింగ్ నీకు ఈజీగా కనిపిస్తాయి. ఈ సినిమాకి ఆబ్వియస్‌గా స్క్రిప్ట్ లేదు. అండ్ అది నీకు ఆబ్వియస్‌గా కనిపిస్తాయి. ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్‌లో ఒక ఫ్లో లేదు, ఒక సింక్ లేదు, ఒక ప్రాపర్ ఏం లేదు. అండ్ ప్రతి సీన్ ఏదైతుందో ప్రోగ్రెసివ్‌గా వర్స్ట్‌గా అవుతది. సినిమా ఎళ్ళే కొద్దీ. అరే! ఏదో బావుంది అనుకుంటే ఏదోలాగా ఉంటుందని జెప్పి గదా! సో, ఈ సినిమా బేసిక్ లైన్ ఏందంటే ఒక అమ్మ ఆమె కొడుకుని ప్రొటెక్ట్ జేయడానికి ఎంత దూరం ఎళ్తది. దాని తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ ఎట్లా కలుస్తారనేది అంటే విడిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎట్లా కలుస్తారనేది సినిమా కథ. ఓకే. ఇది వినడానికి చాలా బావుంటది. కానీ వాడు రాసే విధానం, తీసే విధానం ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. ఓకే. ఎందుకంటే బేసిక్‌గా ఈ సినిమాకి 2 ఇన్‌స్పిరేషన్స్ నేను విన్నాను. ఫస్ట్ ఏంటంటే 'కీర్తి కెరటాలు' అనే ఒక నావెల్ ఉంటదనమాట. ఆ పుస్తకం పాయింట్ ఏందంటే సేమ్ ఇదే స్టోరీ. ఒక తల్లిని గెలిపించడానికి ఒక కొడుకు చేసే ఒక పోరాటం అనుకుంటా. ఏదో ఒకటి నాకు సరిగ్గా తెలీదు గానీ బేసిక్‌గా యాహ్! తండ్రి సారీ తండ్రియా? సారీ కాదు. తండ్రి కాదు. ఒక తల్లిని గెలిపించుకోవడానికి కొడుకు చేసే పోరాటం. ఓకే. అది అదే నేను విన్నా. రెండోదేంటంటే మన 'మమ్మూటి' గారు 2005లో ఒక సినిమా తీశారు. దాని పేరు 'రాజమాణిక్యం.' ఆ సినిమాలో ఏందంటే ఒక ఊర్లో ఉంటది. సో, వాళ్ళ డ్యాడీ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాడి ఆస్తి కోసం అందరూ కొట్లాడుకుంటారు. వీడైతే వాడేదో వ్యాపారం నడిపిస్తూ ఉంటే వీడికైతే ఒక కన్ను కనిపియదు. అండ్ అది మొత్తం ఒక ఊర్లో జరుగుతది. బేసిక్‌గా 2 ఇన్‌స్పిరేషన్ తీసుకొని వాళ్ళేదో ఈ కథ రాసుకోవడానికి వాళ్ళేదో ప్రయత్నం చేశారు గానీ, బట్ యాహ్! ఏం లేదు. అండ్ నేను యాక్చువల్లీ సినిమా చూసినంత సేపు ఈ సినిమా నిజంగానే 'త్రివిక్రమ్' గారు తీశారా? లేకపోతే ఈ సినిమా పోనీ కొంపదీసి 'నాగవంశి' గారు గోస్ట్ డైరెక్ట్ చేశాడనేదే నేను అనుకున్నా. బికాజ్ సినిమాలో మాట్లాడడానికే యాక్చువల్లీ ఏం లేదు. ఓకే. ఏం లేదు. నేను సింపుల్ చెప్తా. ఈ సినిమా రైటింగ్ ఎంత దరిద్రంగా ఉంటదంటే, సినిమా ఓపెన్ అవుతది. ఓపెన్ అయ్యే కొద్దీ ఇలా ఏదో ఒక కంటెక్స్ట్ ఉండాలి గదా! ఏమీ ఉండదు. ఒక రాండమ్ ఫ్యాక్టరీ సీన్ ఓపెన్ అవుతది. ఆ ఫ్యాక్టరీ సీన్‌లో వాళ్ళేదో ఫ్యాక్టరీని పేలుస్తున్నారనమాట. కూల్చేయడానికి చూస్తారు. ఓకే. ఏదో జరుగుతుంది. కానీ అసలు ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఎందుకింత రాండమ్‌గా జరుగుతుంది? ఏదో ఒకటి జరుగుతూ ఉంటే ఏదో ఒకటి ఏదో ఒకటొస్తదా? లేదు గదా! ఏదో ఒక అంటే ఏదో కంటెక్స్ట్ ఉండాలి గదా! ఏం ఉండదు. దాని తర్వాత మొత్తం లైక్ అది ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత నీకు 'ప్రకాష్ రాజ్' సీన్స్ వస్తాయి. అండ్ దెన్ ఈడేదో ప్రయత్నం చేసాడు పార్టీలో లాయర్‌తో మాట్లాడుతున్నాడు. ఇదంతా వాడు చేసినాడని చెప్పి. దాని తర్వాత ఆడికి తెలుసు రమణ గాడు మనకొక అడ్డుంటది సార్ అని చెప్పి ఈడిని పిలుస్తాడు. దాని తర్వాత మహేష్ గారి ఎంట్రీ వస్తది. దమ్మసాల వస్తది. అండ్ దెన్ ఒక 20 నిమిషాలు ఆ స్టార్టింగ్ 20 నిమిషాలయితే ఓకే. అంతా బావుందని నీకు చెప్తది. అప్పుడు కాన్‌ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతదిరా. ఎంత సిల్లీ కాన్‌ఫ్లిక్ట్ అంటే మొత్తం ఫస్ట్ హాఫ్ బేసిక్‌గా 'ప్రకాష్ రాజ్', 'మహేష్ బాబు' ఒక సంతకం పెట్టడానికి ఆడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆడు బేసిక్‌గా 'వసుంధరకి' అండ్ వాడికేం రిలేషన్ వీడి కుటుంబానికి వీడికేం సంబంధం ఉండదు. దాని తర్వాత ఇన్ రిటర్న్ వీడు రిటర్న్‌గా వీడు డబ్బులిస్తాడు రమణ గాడికి ఇదంతా వాడు చేస్తే. ఇది కాన్‌ఫ్లిక్ట్. ఓకే. దాని తర్వాత ఆబ్వియస్‌గా వీడికి సంతకం పెట్టాలంటే వీడికుండదు. సో, ఆడేం జేస్తాడు, పానిగాడిదంతా వాడు జేశాడు గదా! పానిగాడి కూతురిని వీడు కిడ్నాప్ జేస్తాడు. అంటే బేసిక్‌గా వాడు పడేస్తాడు. వాడు మాయలో వాడు పడేస్తాడు. సో, ఈడు ఫ్లర్టింగ్ జూసి అమ్మాయికి నచ్చి, వాళ్ళ డ్యాడీ ఇది జూసి అంటే ఇది మేమనుకోవాలి. వీడిని ట్రాప్ జేసుకోవడానికి అండ్ అంటే ఆ కాగితం మీద సంతకం వేయడానికి వాడు 'మురళీ శర్మ', 'శ్రీలీల', 'వెన్నెల కిషోర్', 'మహేష్ బాబు' ఇంటికి పంపిస్తాడు గుంటూరులో వీడు జేయడానికి. దాని తర్వాత వెంకటస్వామి గాడు నిజమైన మోటివ్స్ కనిపిస్తాయి. అంటే ఆ హాస్పిటల్ సీన్‌లో ఇంకా జరిగే కొద్దీ వాడొక క్యాస్ట్ బిచ్చోడు. దాని తర్వాత వాడు వాడి కూతురు వేరే కులం వాడు పెళ్లి చేసుకుంటే ఆమెను మళ్ళీ తీసుకొచ్చి బికాజ్ ఆమె వలన అంటే దాని వల్లనే వాడు పరువు పోయి వాడు ఎలక్షన్స్ కోల్పోయాడని చెప్పి బేసిక్‌గా వాడు ఈగో హర్ట్ అయ్యి ఇదంతా వాడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అది మేమనుకుంటాం. ఫైనల్‌గా ఏం రివీల్ అవుతదంటే ఇదంతా రమ్యకృష్ణ మాస్టర్ ప్లాను. బేసిక్‌గా ఆమె కొడుకుతో మళ్ళీ కలిసిపోవడానికి. ఇదంతా సోది, సొల్లు మొత్తం వేస్ట్. ఎందుకంటే సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ లేదు, డ్రామా లేదు, ముఖ్యంగా ఎక్సైట్‌మెంట్ లేదు. ఇది ఇది బేసిక్‌గా సినిమా కథ ఒక ముక్కలో చెప్పడానికి. ఓకే. ఇది సినిమా లైను, పాయింట్ అదంతా.
మధ్యలో నీకేముంటదంటే, నువ్వేదో ఎక్స్‌పెక్ట్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది, లేకపోతే ఇంట్రెస్ట్ ఉంటది, క్యూరియాసిటీ ఉంటది, ఏదో ఒకటి ఉంటది గదా! మధ్యలో నీకుండే క్రింజ్ కామెడీ సీన్స్, ఆ ఫ్యాక్టరీ డాన్స్ సీను, దాని తర్వాత ఇంట్లో సీన్స్ 'ఈశ్వరీరావుతో' అసల 'బ్రహ్మాజీ' సీనయితే బల్లగుద్ది చెప్తున్నా. పోస్టర్స్‌లో అయితే ఓడియమ్మ ఇదేదో మాస్ వార్నింగ్ సీన్‌లో ఉన్నట్టుందని జెప్పి, మొత్తం కామెడీ జేసి పడేసాడు సినిమాలో. ఏం సీరియస్ ఉండదు. శ్రీలీల సీన్స్ అయితే అన్‌బేరబుల్ తట్టుకోలేని క్రింజ్ యాక్టింగ్, వరస్ట్ యాక్టింగ్‌తో ఉంటది. అండ్ దెన్ డైలాగులు. దాని తర్వాత ఆహ్ ఇంకో లైక్ ఇంకొంచెం యాహ్! 'మురళీ శర్మ' క్రింజ్ కామెడీ ఉంటది ఇంట్లో. వీడైతే వీడి బుర్ర పేలిపోతూ ఉంటది. ఏం జరుగుతుందో వీడికే అర్థం కావట్లేదు. దాని తర్వాత 'రాహుల్ రవీంద్రన్' అయితే అన్‌బేరబుల్ సీన్స్. ఆయన మాట్లాడే విధానం, ఆయన నటించే విధానం ఏదో అసలు ఇవన్నీ నీకు బోర్ కొడతది. అసలు ఏం జరుగుతుందిరా నీకే డౌటొస్తది. ఇదంతా జరిగే కొద్దీ సినిమాలో నీకు 4, 5 ఫైట్‌లుంటాయి. దేనికి అసలు కారణమే లేదు. బిల్డప్ లేదు. ఎమోషన్ లేదు. అండ్ కొరియోగ్రఫీ గూడా చాలా వరస్ట్‌గుంటది. చెత్త చెత్తగుంటది. నీకు పిచ్చిలేస్తది అదంతా చూసిన తర్వాత. దాని తర్వాత ఇంకోటి ఫైట్‌ల గురించి చెప్పాలంటే, ఆ బీహెచ్‌ఎల్‌లో తీసే ఫైట్ సీక్వెన్స్ మన అదే మన 'మహేష్ బాబు' గారు మళ్ళీ ఆ ఎర్ర హెడ్ బ్యాండ్ కొట్టి, దాని తర్వాత చొక్కా ఇస్తుంటే వాళ్ళేదో విలన్స్‌తో కబడ్డీ ఆడడానికి అనుకున్నాం గదా! వాళ్ళు బోలెడన్ని పోస్టర్స్ రిలీజ్ జేశారు. నీ అమ్మ తీరా జూస్తే అది దమ్మసాల పాటలో ఉందిరా! దమ్మసాల పాటలో ఇరికిచ్చేసి వాళ్ళు పడేశారు. నాకు 'స్పైడర్' సినిమా గుర్తొచ్చింది. 'బూమ్ బూమ్' పాటలో వాళ్ళు మొత్తం పాటలో పెట్టేసి వాళ్ళు మొత్తం పడేసారన్నమాట. యమ్మ! ఏం జరుగుతుందిరా అనుకున్నా. సినిమాలో బేసిక్‌గా నీకు స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, డైలాగులు లేవు, మంచి క్యారెక్టర్స్ లేవు, ఏం లేదు. ఇది కంప్లీట్ అండ్ అటర్ ఫెయిల్యూర్. పెద్ద ఫెయిల్యూర్ ఫర్ త్రివిక్రమ్ గారు. ఓన్లీ గుడ్ పార్ట్ రైటింగ్‌లో ఏందంటే ఒకే ఒక పాజిటివ్ ఏందంటే మహేష్ బాబు క్యారెక్టరైజేషన్. ఎందుకంటే రమణ అనే క్యారెక్టర్ కోసం నువ్వు ఏం ఫీల్ అవ్వవు. బికాజ్ సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ అనేదే సున్నా. కానీ మహేష్ గారు ఎంత మంచిగా నటించారంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఆయన ఇరగదీశారు కాబట్టి ఈడ క్యారెక్టరైజేషన్ తోపురా! అంటే ఈయన ఇరగదీశారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత స్కోప్ ఇచ్చింది కాబట్టి అట్లా పెర్ఫార్మ్ చేయడానికి. ఇంకోటేందంటే సినిమాలో జీరో కాన్ఫ్లిక్ట్ ఉంది దాంట్లో. ఈ సినిమాలో చాలా పొటెన్షియల్ ఉందండి. ఒక మంచి సినిమా తీయడానికి, ఒక అద్భుతమైన కమర్షియల్ సినిమా తీయడానికి. ఎందుకంటే దీంట్లో పొలిటికల్ పార్టీ, అపోజిషన్ డ్రామా ఉంటది. బేసిక్‌గా మన 'అరవింద్ సమేతలో' అదొక చిన్న పాయింట్. కానీ అదే పాయింట్ నువ్వు ఒక మెయిన్ లైన్‌గా తీసుకుంటే అంటే ఇదంతా చేసే కొద్దీ నువ్వు అది కూడా పెట్టొచ్చు కదా! సో, ఒక ఇంట్రిగ్ సృష్టించడానికి ఆ పొలిటికల్ అపోజిషన్ పార్టీ అసలు మేబీ వేరే పార్టీ వోళ్ళు వీళ్ళ మీద మ్యాప్ ఎయడానికి ప్రతిసారి వచ్చినప్పుడు మేబీ రమణ వచ్చి వాడు కాపాడొచ్చు. అది చేస్తే ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది కదా! అంటే ప్రిడిక్టబిలిటీ ఉంటది. బట్ ఏదో కొంత గొప్ప నువ్వు ఎంటర్‌టైన్ అవుతూ ఉంటావనమాట కదా! దాని తర్వాత మిరపకాయల వ్యాపారం ఉండే ఒక యుద్ధం. యుద్ధం ఏంటంటే లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఏందంటే, ఇప్పుడు 'మహేష్' వాళ్ళకి మాకేం జెప్తారు, వాడేదో చిల్లి వ్యాపారం నడిపిస్తూ ఉంటాడు గుంటూరులో. వాడు మిరపకాయలు ఎవడో ఒకడు కొట్టేస్తే, లేకపోతే కొనడం ఆపేస్తే, దాని తర్వాత మార్క్స్ గాడితో కాన్ఫ్లిక్ట్‌కొచ్చి వాడింటికొచ్చి వాడు కొడతాడు మన జగపతి బాబు. అక్కడ గూడా ఏదో ఒకటి ఉంటది గదా! ఒరేయ్! వాడేదో నా దందా మీద వీడేదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటు నా వ్యాపారం మీద వీడేదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో, వాడికి నేనేదో చేయడానికి అరే! ఈడికేదో చెప్పాలని చెప్పి. అది కూడా దాని తర్వాత మహేష్ గారికి ఈ సినిమాలో మొట్టమొదటిసారి అంటే మొట్టమొదటిసారి కాదు. 'వన్ నేను ఒకటైన' తర్వాత ఈ సినిమాలో మహేష్ గారికి ఒక డిసెబిలిటీ ఉందనమాట. దాంట్లో గూడా నువ్వేం జనరేట్ చేయలేదురా. ఎందుకంటే సింపుల్‌గా చెప్తా. 'రంగస్థలం' సినిమాలో 'చరణ్' గారి క్యారెక్టరు ఆయనకి సరిగ్గా వినిపియదు. దాంట్లో ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్ చేసారు 'సుకుమార్' గారు. అది గూడా చేయొచ్చు కదరా! ఇది గూడా ఎవ్వడేం చేయలేడు. దాని తర్వాత యాక్చువల్ ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ డ్రామా చాలా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ స్కోప్ ఉంది. కానీ ఏం లేదు. దాని తర్వాత యూ నో ఆహ్, త తల్లి కొడుకు సీన్సు బేసిక్‌గా అమ్మ కొడుకు సీన్సు అంటే బేసిక్‌గా ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి మదర్ అండ్ సన్ రిలేషన్‌షిప్పు ఏమీ లేదు. దాని తర్వాత స్టేక్స్ కూడా పెట్టొచ్చు. ఓహో! ఈ క్యారెక్టర్ ఇది చేస్తే ఇట్లా ఉంటది. అది చేయొచ్చు. దాని తర్వాత సినిమాలో బిల్డప్ ఫర్ ఎమోషన్ ఫైట్స్. బికాజ్ ఫైట్‌లు లేని ఎమోషన్, ఫైట్‌లు లేని పర్పస్ ఉంటే ఆ ఫైట్‌లు నీకేమి ఎక్కవు. ఈ సినిమాలో అదే జరిగింది. అంటే బేసిక్‌గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు నిజంగానే 'ప్రకాష్ రాజు'
ప్రతిసారి ఏదో ఒకటి చేయాలంటే రమణగాడు అడ్డొస్తాడు. అది జేస్తే ఏదో ఒక కాన్‌ఫ్లిక్ట్ ఉంటది గదా! రొటీన్‌గా ఉన్నా సరే ఏదో ఒకటి పెట్రా మమ్మల్ని ఎంటర్‌టైన్ జేయడానికి. లేకపోతే ఏదో ఒకటి కన్విన్సింగ్‌గా రాయి. అది రొటీన్‌గా ఉన్నా సరే మేము ఎంటర్‌టైన్ అవుతాం. ఎందుకంటే బేసిక్‌గా అది క్రియేటివ్ జాబ్ గదా! బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే జనాలకి ఏం గావాలి? బేసిక్‌గా నీ క్రియేటివిటీతో నువ్వు ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్ జేస్తావు. అంతే మాకు గావాల్సింది. మాకు ఇంకేం లేదు. సో, ఏందంటే ప్రతిసారి అది జేసుంటే ఎందుకంటే పోనీ మేబీ వెంకట స్వామి గాడు వారు కరప్టు. సో, వాడు అవినీతికి బలయ్యాడు గాబట్టి, ఆడు ప్రతిసారి జేసే అవినీతి పనులకి వీడు అడ్డుపడితే ఏదో ఒకటి ఉంటది గదా! మాకొక హై ఒస్తది. అరె! ఇదిరా మాస్‌రా అని ఏదో ఒక ఫీలింగ్ ఉంటది గదా! ఏదో ఒకటి అంటే మేబీ మహేష్ గారు ఆయన కరప్ట్ అనేది ఆయనకి తెలుసు. లేకపోతే వెంకట స్వామి విల్లే. బట్ వాడు జేసే పనులు ఎట్లుంటాయంటే, ఒక 5 ఏళ్ల స్కూల్ పిల్లోడిలాగా ఉంటది. అరేయ్! నా 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 పేజీ నాకివ్వరా, పేజీ నాకివ్వరా అట్లా ఉంటది ఆడు జేసేది. దాని తర్వాత వాడికి 80 ఏళ్ళంట. 80 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న ఒక ముసలోడు 5 ఏళ్ల పిల్లోడిలాగా లాగా బిహేవ్ చేసి ఇంకేం జెప్పాలి జెప్పు? అమ్మా! ఏం జేయలేం. ఏం జేయలేం. సో, అదే సినిమాలో ఏం లేదు. నీకు ఎక్సైట్‌మెంట్ లేదు. ప్రాపర్‌ది ఏం లేదు. ఇంకోటేందంటే యాహ్! బేసిక్‌గా ఏం లేదు. ఇది ఎంత అమాచ్యూర్ అండ్ చైల్డిష్ అండ్ జస్ట్ ఎంబారసింగ్ రైటింగ్ అంటే అంత రైటింగ్. అంటే ఈ మాట నేను చెప్పకూడదు గానీ నేను సింపుల్‌గా చెప్తా. ఈ సినిమాలో రైటింగ్ దొడ్డి. అంతే. ఇట్ ఈస్ అబ్సల్యూట్ దొడ్డి. నేను ఇంకేం చెప్పలేను. ఎందుకంటే సినిమాలో ఏం లేదు. అండ్ ఫ్రాంక్‌గా ఇది బేసిక్‌గా ఒక ప్యూర్ ఎంబారసింగ్ డిస్‌ప్లే ఫ్రమ్ త్రివిక్రమ్ గారు. బేసిక్‌గా ఒకటే. ఆయనలో ఉండే ఒక రైటర్. అందరూ ఆయన మాటల మాంత్రికుడు అంటారు కదా! ఇన్ని ఇన్ని రోజులు ఒక మనిషిని నేనెంతలా డిఫెండ్ చేయలేదు. కానీ ప్రతి మనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తది. నాకు కూడా బ్రేకింగ్ పాయింట్ వస్తది. బేసిక్‌గా ఏందంటే ఆయన నిజంగా ఒకసారి అద్దంలో జూసుకొని ఆయనే ప్రశ్నించుకోవాలి. నా రేంజ్ ఏంటి? నేను జేసేదేంటి? అని జెప్పి. ఓకే. సో, అదొకటి జెప్తా. ఇంకోటి శాంపుల్ ఆఫ్ ఇల్లాజికల్ సీన్స్ ఈ సినిమాలో బొచ్చెడున్నాయి నేను జెప్తా. ఫస్ట్ ఏంటంటే నా ఫేవరెట్. ఈ సినిమాలో మహేష్ గుంటూరు నుండి హైదరాబాదు ప్రతిరోజు వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు వెళ్తూనే ఉంటాడు. నేనేదో రివ్యూ చదివాను. అది నాకు ఆశ్చర్యం అదే అనిపించింది. సినిమా పేరు 'గుంటూరు కారం' గాకుండా ఎందుకురా నువ్వు హైదరాబాద్, విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే ఉంటది గదా! అదొక టూరిజం అడ్వర్టైజ్‌మెంట్ లాగుంది సినిమా మొత్తం. అరే! ఎన్ని సార్లు పోతావురా నాకర్థం గాదు. ఇంకోటేందంటే ఫస్ట్‌లో ఇది చెప్పడానికి మర్చిపోయా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌లో గుంటూరులో అయితే ఓకే. ఏందంటే వాళ్ళు ఫస్ట్ అనుకున్న టైటిల్ 'అమరావతికి అటు ఇటు.' ఒరేయ్! కాదురా నాకర్థం కాదు. ఎందుకంటే అమరావతికి అటు లైక్ గుంటూరు ఉంటది. దానికి అటు హైదరాబాద్ ఉంటది కదా! సో, అదైతే లాజిక్ ఉంది. కానీ ఇదైతే కాదురా అసలు గుంటూరు ఎక్కడుందని మీరు అనుకుంటున్నారు నాకర్థం కాదు. వాడు అంటే గుంటూరు టు హైదరాబాద్ 6:30 గంటలు పడతది. వీడైతే ఒరేయ్! గుంటూరు, హైదరాబాద్ అంటే ఒరేయ్ కాదురా వాడేమో మీరేమో కుక్కట్పల్లి అనుకున్నారా ఏంది? లేకపోతే దిల్‌సుఖ్ నగర్ అనుకున్నారా ఏంది? నాకర్థం కాదు. వీడొస్తామని అటు తిప్పి, ఇటు తిప్పి ఆడ వెళ్తూనే ఉంటారు ప్రతిరోజొచ్చి. ఏమో ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు సార్ నాకర్థం కాదు. రెండోదేంటంటే ఎంత క్రింజ్ అంటే, 'శ్రీలీల' ఒక సాడ్ రీల్ క్రియేట్ చేసేది 'మహేష్ బాబు' కోసం. జస్టు వాడి అటెన్షన్ కోసం చేయడానికి. ఇది ఆడు చూస్తాడు. ఆడి అటెన్షన్ చూసి మళ్ళీ ఈ అమ్మాయికి రెస్పాన్స్ ఇస్తాడు అనేదే అమ్మాయి అనుకుంటది. అటువంటిది ఏమి ఉండదు. ఎంత క్రింజ్ అంటే అంత క్రింజు. అసలు అది వరస్ట్ సీన్. రెండోదేంటంటే ఈ సినిమాలో మహేష్ గారు ఏదో ఒక అదే చెప్తున్నా కదా! మిరపకాయల వ్యాపారం ఒక ఓనర్‌గా వాళ్ళేదో చూపిస్తారు. దాని తర్వాత ఆ మాట వాళ్ళు మళ్ళీ చెప్పారు. అంటే ఊర్లో ఏమైనా మిరపకాయల బిజినెస్ ఏదైనా జరుగుతుందా? లేకపోతే ఏం జరగట్లేదు. అది ఏదో ఒకటి చూపియరా ఏం లేదు కదా! దాని తర్వాత ఇంకోటి చెప్తా. 'జగపతి బాబు' ఫైట్‌లో మహేష్ మహేష్ బాబు ఒక జీప్‌ని పేల్చాడనమాట. దానికి ఎనకాల ఉండేవాడు అంటే వాడి కార్ కింద ఉండేవాడు, "అరే! నా మిరపకాయలు ఎవడో దొంగిలించుకున్నాడు" అని చెప్పుకోవడానికి వాడు చూపిచ్చాడు. ఒరేయ్! తీరా చూస్తే అదే జీపు నెక్స్ట్ సీన్‌లో ఇంటి బయట ఉంటది. ఒరేయ్! ఎట్లారా నాకర్థం కాదు. ఇంకోటి సిట్యుయేషన్ ఆ ఫైట్ కామెడీకి ఎంత కామెడీ ఉంటదంటే అసలు ఎందుకు పెట్టారు? ఎంత పూర్‌గా, ఎంత వరస్ట్‌గా చేశారంటే వరస్ట్ ఎగ్జిక్యూషన్, వరస్ట్ రైటింగ్. అన్నిట్లికంటే వరస్ట్ నేను చెప్తా. వాడు అజయ్ ఘోష్‌ని కలవడానికెళ్తాడు. ఓకే. వాళ్ళేదో గోడౌన్‌లో ఉంటారు. మేమేమనుకుంటాం
మధుసూదన్ రావు, హరిదాస్ అని మేము అనుకుంటాం. కానీ తీరా చూస్తే హరిదాస్ అంటే మన అజయ్ ఘోష్ గారు. సో, ఏమవుతదంటే వాడి హార్ట్‌లో ఒక సూది పడతదనమాట. వాళ్ళుండే గోడౌన్‌లో. డైరెక్ట్‌గా వాడు హార్ట్‌ని పేలుస్తది. లేదు వాడి హార్ట్‌లో గుచ్చుతది. వాడి మెయిన్ నెర్వ్ కొడతది. వాడు లిటరల్లీ ఒక నిమిషం కంటే వాడు ఎక్కువసేపు ఉండడు. ఆ టైంలో వీళ్ళేం జేస్తారంటే, వీడికేదో వేరే డాబాకి షిఫ్ట్ జేసి, అక్కడికొచ్చి వాడికింకా బ్రతకడానికి టైం ఉందని జెప్పి, ఒక డాక్టర్‌ని పిలిచి అక్కడ వాళ్ళు ఆపరేషన్ జేస్తారు. దాని తర్వాత ఆపరేషన్ నుండి రికవర్ జేయడానికి అప్పుడు శ్రీలీల మోడర్న్ డ్రెస్ ఏసుకుంటుంది. ఈ అమ్మాయి మీద చీరేస్తే బావుంటదే అని జెప్పి నెక్స్ట్ సాంగ్ జూస్తే కూ కుక్కు 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 కూ కుక్కు 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 అని చెప్పి కుర్చీ మడతపెట్టి పాడదు. అంటే బేసిక్‌గా ఆ పాట రాయడానికి అజయ్ ఘోష్ పాత్ర పెట్టినట్టుంది. అదేదో న్యాచురల్‌గా పెట్టినట్టు ఏం లేదు. వాళ్ళు ఇరకిచ్చినట్టు పెట్టినట్టుంది. ఏదో ఒకటి పెట్టి. దాని తర్వాత నాకొక్కడికే అర్థం కాలేదు. ఏదో ఒకటి నాకు అర్థం కాలేదు గానీ, 'మావ ఎంతైన' పాట అసలు దానికి కంటెక్స్టే లేదురా! వాళ్ళేదో చూపిస్తారు. నెక్స్ట్ సీన్‌లో అదే వస్తది. అది నెక్స్ట్ సీన్ చూస్తే ఈ జెలటిన్ బాబ్జీ గాడు ఫైట్ ఉంటది. అండ్ దెన్ దాని మధ్యలో మహేష్ గారు దాంట్లో గురకబెడతారు. ఫైట్ మధ్యలో. ఏం జరుగుతుందిరా బాబు! ఇంకోటేందంటే 'జగపతి బాబు' అండ్ 'సునీల్' వాళ్ళిద్దరిది 'లెనిన్ అండ్ మార్క్స్' అని పేరెందుకుంది? అసలు ప్రెజెంట్ డే గుంటూరులో ఇటువంటి కామ్యూనిజం ఎందుకుంటది? ఏదో ఇష్టం వచ్చినట్టు వాళ్ళేదో పెడతారు గానీ, వాళ్ళేదో అదే పెడతారు. ఇంకోటేందంటే, ఆ డాన్స్ సీన్ ఉంటది గదా! అదే ఆ 'మిర్చి' ఆ ఫ్యాక్టరీలో డాన్స్ సీను దానికస్సలు పర్పసే లేదు. ఎంత ఇల్లాజికల్ అంటే వాళ్ళేదో ఎంటర్‌టైన్‌మెంట్ అనుకున్నారు. కానీ తీరా చూస్తే అది క్రింజ్ అయింది. మహేష్ గారు లుంగీ తీయడం. అండ్ దెన్ ఇంకోటేందంటే ఇది చెప్దాం అనుకున్నా. ఇది సేమ్ 'విన్నర్' మూవీ స్టోరీ. ఏందంటే అంటే నాకర్థం కాదురా! ఎటువంటి తాతలుంటార్రా? నాకర్థం కాదు భూమిలో. అంటే మా తాతలైతే మంచోళ్ళు కాబట్టి ఇటువంటి హవల పనులు ఎవడు చేయలేదు గానీ అసలు ఏ తాతలుంటార్రా? ఆ! వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాలు, మనవడి నుండి విడతీయడానికి ఎటువంటి తాతలుంటారు. 'విన్నర్' సినిమాలోనే ఇల్లాజికల్‌గుంటే ఈ సినిమాలోనే అంతకంటే ఇల్లాజికల్. ఓకే. సో, ఇవన్నీ సినిమాలు ఇల్లాజికల్ సీన్. అంటే బేసిక్‌గా సినిమాల్లో దేనికి ఒక పర్పస్ లేదు. ఒక రీజన్ లేదు. ఏం లేదు. జస్ట్ వాళ్ళేదో ఇష్టం వచ్చినట్టు తీసి మా మొహాన కొట్టారు. బేసిక్‌గా వాళ్ళు ఎట్లా తీసారంటే, ఈరోజు సెట్ మీద ఏదో ఒకటి రాసేద్దాం. మాకు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి తీసేద్దాం. మీ మొహాన కొడదాం. నచ్చితే చూడు లేకపోతే దొబ్బెయి అన్నట్టు వాళ్ళు తీశారు సినిమా. ఓకే. రెండోది ఈ సినిమాకి నేనైతే డ్యూటీ చేయడం చాలా ఎక్కువ అనిపిస్తుంది గానీ నేను చేస్తా. ఏందంటే ఈ సినిమాలో కొంచెం సింబాలిజం ఉంది. బట్ అది యూజ్‌లెస్. ఫస్ట్‌దేంటంటే వాడి పేరు రాయం సత్యం. ఓకే. అండ్ దెన్ ఇది చూపించడానికి వాడు వాడి గదిలో ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బండుంటదనమాట. కానీ ఇది గూడా ఇల్లాజికల్. ఎందుకంటే అసలు రూమ్‌లో బండి ఎందుకుంది? రెండోదేంటంటే ఆ బండి ఎట్లా పైకి తీసుకొచ్చారు? మూడోదేంటంటే ఆ బైక్ కిందకి దించడానికే వాళ్ళు ఎట్లా చేస్తారు? నాకైతే వాళ్ళు చూపిచ్చే ఇంట్లో నాకేం ఎలివేటర్ కనిపియలేదు. మేబీ దాంట్లో ఒక సీక్రెట్ ఎలివేటర్ ఉంది. సో, నాకు కూడా అదే డౌటొచ్చింది. రెండోదేంటంటే ఈ సినిమాలో ఉండే ఒకే ఒక్క సింబలిజం నిజం మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్‌లో రమ్యకృష్ణ ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు, ఆమె ఆమె మీద తలుపులు మూసేది ఈశ్వరరావు గారు. బట్ దెన్ క్లైమాక్స్‌లో మళ్ళీ రమ్యకృష్ణ గారు మళ్ళొచ్చినప్పుడు, అప్పుడు తలుపు తెరిచేది ఈశ్వరరావు గారు. సో, అదైతే ఒకటే ఉంది. సో, దట్ ఈస్ అబౌట్ రైటింగ్. ఇప్పుడు డైరెక్షన్ సంగతానికొస్తే, ఇది చెప్పడం నాకిష్టం లేదు కానీ నేనొకటి చెప్తా. ఇప్పుడు నేనొకటి చెప్తా. దర్శకత్వం త్రివిక్రమ్ గారు ఎంత అతి దరిద్రంగుందంటే అంత దరిద్రంగుంది. ఇది బేసిక్‌గా ఒక జోక్. ఓకే. ఎందుకంటే అసలు నిజంగానే ఈయన ఈ సినిమా డైరెక్ట్ చేశాడదే అంటే అంత వరస్ట్‌గా చేశారు కాబట్టి నీకు యాక్చువల్లీ నవ్వొస్తది. ఓకే. నేనెవడో చెప్తున్నా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాంటి ఒక క్రియేటివ్ పీపుల్ అంటే అన్ని క్లాసిక్‌లు రాసే ఒక ఆయన అంటే నాట్ ఓన్లీ జస్ట్ ఆయన సొంత తీసే సినిమాలు ఆ 4 తీసే మాస్టర్ పీస్ సినిమాలు. 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు', 'మల్లీశ్వరి' 4 సినిమాలు కూడా రాసేది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. బేసిక్‌గా ఏందంటే 'కలేజా' సినిమా ఫ్లాప్ అయిన తర్వాత
ఆయన చాలా హర్ట్ అయ్యి, దాని తర్వాత ఆయన 'అత్తారింటికి దారేది' నుండి ఒకటే టెంప్లేట్ సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఏందంటే 'ఇల్లులు', 'షేర్సు', 'ఫ్యామిలీ' ఈ బ్యాక్ డ్రాప్, ఆ బ్యాక్ డ్రాపు. కానీ నాకొకటే డౌటొస్తది. 'అరవింద్ సమేత' తీసిన ఒకాయన బికాజ్ అంటే నాకు యాక్చువల్లీ షాక్ కొడుతుంది. ఎందుకంటే 2 ప్లాట్‌లకి ఒక సిమిలర్ పాయింట్ ఉంటది. ఏందంటే ఒక పొలిటికల్ యాంగిల్ ఉంటది గదా! 2 దాంట్లో. 'అరవింద్ సమేత' ఏందంటే అది ఫ్యాక్షనిజంకి ఒక పరిష్కారం కోసం వెతకడం. దీంట్లో ఏందంటే ఒక తల్లి దాని కొడుకుని గెలిపించుకోవడం. ఓకే. సో, పాయింట్లు డిఫరెంట్‌గా ఉన్నా సరే బట్ ఆ సేమ్ పొలిటికల్ యాంగిల్ అనేది దానికి సిమిలర్ పాయింట్. కానీ ఈ సినిమాల్లో 'అరవింద సమేతలో' అట్‌లీస్ట్ నీకొక ఇంటెన్సిటీ ఉంటది. నీకొక అద్భుతమైన రైటింగ్ ఉంటది. ఈ సినిమాలో అయితే నీకు జీరో డ్రామా, జీరో ఎంటర్‌టైన్‌మెంట్, వర్స్ట్ డైలాగ్స్. నేను కొన్ని 2 లేకి డైలాగులు చెప్తా మీకు. ఎంత లేకిగున్నాయంటే డైలాగులు సింపుల్‌గా చెప్తా. ఫస్ట్ ఏంటంటే 'మావయ్య ఎంతైన పాటలో' పోలీసులు మహేష్‌ని అరెస్ట్ చేయడానికొస్తే, "సార్ ఏంటి రెడ్ లైట్ కనిపిస్తది? ఏ రేఖ మీరేమో తీసుకెళ్తారా ఏంది?" అని జెప్పి, అరే! ఏం మాట్లాడుతూ ఏం రాసినావురా? నాకర్థం కావట్లేదు. ఎవరు రాస్తారు ఇట్లాగా? రెండోదేంటంటే ఎంత క్రింజ్ అంటే శ్రీలీల ఏదో రీల్ చేస్తూ ఉంటది. ఆమె ఫ్రెండ్ చెప్తది. ఈరోజు ఒక దద్దోజనం ఏదో ఒకటి అది పదం ఏంటో నాకు తెలీదు గానీ, సో, నన్నెవడు ఏసుకోకు. ఆ తర్వాత అమ్మాయి చెప్తది. అదేదో దద్దోజనం కాదే మీ తాతయ్య గారి దద్దోజనం. దాని తర్వాత అమ్మాయి చెప్తది. ఎవరో ఒకరు దద్దోజనం కదవే! ఒరేయ్! అది కాదురా మీ తాత చచ్చిపోతే నువ్వు ఇట్లానేనా నువ్వు బిహేవ్ చేసేది నాకర్థం కాదు. మీ తాత సమాధి కోసం ఎవడో ఒక దద్దోజనం చేసుంటే ఇదేనా నువ్వు చేసే హౌల పనులు నాకర్థం కాదు. ఎంత వర్స్ట్ డైలాగ్స్ అంటే నీ ఒక్క అంటే నేను అద్భుతంగా చెప్తా. ఎంత ఫెయిల్యూర్ అంటే ఈ సినిమాలో డైరెక్షన్. నీకు సినిమాలో ఒక్క నువ్వు థియేటర్ నుండి బయటకొచ్చినప్పుడు నీకు ఒక్క సీను, ఒక్క డైలాగ్ గుర్తుండదు ఈ సినిమాలో. అది ఈ సినిమా గొప్పతనం. ఇంకోటి సినిమా ఇన్ని అద్భుతమైన క్యారెక్టర్ యాక్టింగ్‌లు పెట్టి జీరో క్యారెక్టర్ డెవలప్‌మెంట్, వర్స్ట్ క్యారెక్టర్స్, వేస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్, వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్, వేస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంతే అన్నీ వేస్ట్. ఇది జస్ట్ ఒక కంప్లీట్ అట్టర్ ఫెయిల్యూర్ ఫ్రమ్ త్రివిక్రమ్ గారు. అండ్ బేసిక్‌గా అదే గదా! ఇందాకడ చెప్పినట్టు ఇన్ని క్లాసిక్స్‌లో రాసే ఒక మనిషి, ఆయన సినిమాలో ఒక్క గుర్తుండిపోయే డైలాగు ఎట్టా ఉంటదిరా మీరు జెప్పండి. షాక్‌లో ఉన్నా. ఇంకోటేందంటే నాకెందుకింత కోపం వస్తదంటే సింపుల్‌గా చెప్తా. ఎందుకంటే మేము మిమ్మల్ని నమ్మం సార్. మిమ్మల్ని నమ్మాం. ఎందుకు నమ్మామంటే మీరు మా ఫాండమ్‌కి దాని తర్వాత మొత్తం తెలుగు ఆడియన్స్‌కి పరంగా మీరు ఎన్నో అద్భుతమైన సినిమాలిచ్చారు. ఎన్నో రీపీట్ వాల్యూ సినిమాలు ఇచ్చారు. ఇప్పుడైతే మీరు మాకు వెన్నుపోటు చేశారు. ఎందుకంటే ఆ నమ్మకాన్ని మీరు ద్రోహం చేసారు కాబట్టి. అండ్ దెన్ కంప్లీట్‌గా ఒక పథెటిక్ రైటింగ్, డైరెక్షన్‌తో ఎంత అడ్డదిడ్డంగా తీశారంటే నిజంగానే అంత అడ్డదిడ్డంగా తీశారు. అందరూ చెప్పేది అదొకటి ఏందంటే త్రివిక్రమ్ గారు అసలు ఫార్మ్‌లోనే లేరు. అది హైలీ ఎవిడెంట్ విత్ 'అలవైకుంఠపురంలో'. ఎందుకంటే ఆ సినిమాలో ఏందంటే నీకొక పాయింట్ అంటే బేసిక్‌గా ఆ సినిమాలో గూడా పెద్దగా ఏముండదు. కానీ 'అల్లు అర్జున్' గారి యాక్టింగు, 'మురళీ శర్మ' గారి యాక్టింగ్, దాని తర్వాత కొన్ని క్యారెక్టర్సు అండ్ దెన్ ఒక బేసిక్‌గా సినిమా ఒక బ్రీజ్‌లో ఉంటది. బట్ ఆఫ్‌కోర్స్ ఆ సినిమాకి అద్భుతమైన ఒక క్లాసిక్ ఆల్బమ్ ఉంది. బిగ్గెస్ట్ తెలుగు ఆల్బమ్ ఆఫ్ ఆల్ టైమ్ ఉంటుండే. సో, ఆ మ్యూజికే దానికి సగం పని జేసింది. సినిమా ఎట్లున్నా సరే. అండ్ ఆఫ్‌కోర్స్ 'అల్లు అర్జున్' గారు చాలా రోజుల తర్వాత ఆయన యాక్టింగ్ ఎరగదీశారు. చాలా రోజుల తర్వాత తెర మీద కనిపించారు. పండగ ఫెస్టివల్ అంటే ఏదో ఉంటది ఆ సినిమాలో. ఓకే. అదే గొప్ప సినిమా అని నేను చెప్పట్లేదు గానీ, ఏదో ఉంటది. దానికొక ప్రాపర్ ఒక స్ట్రక్చరు, ఒక స్టోరీ ఏదో అట్లా నడుస్తూనే ఉంటది. ఈ సినిమాలో అయితే ఏం లేదు. ఏమీ లేదు. అంటే 'అలవైకుంఠపురంలో' దొరకాల్సిన ఒక మనిషి ఈసారి జస్ట్ దొరికిపోయాడు నిజంగా. ఆయన దాక్కోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఈ సినిమా పాటలు అడ్డంగా ఉంటాయి. డైలాగ్స్ అడ్డంగా ఉంటాయి. యూ నో అన్నీ వరస్ట్ చీప్, చీప్, చీప్ లేకి వరస్ట్. వరస్ట్ అంటే వరస్ట్. ఇది అసలు ఆయన రేంజ్ సినిమాయే కాదు. ఓకే. అండ్ ఇంకోటేందంటే నేనెందుకు ఇంత కోపంగా ఉన్నా అంటే, ఎందుకైతే డిసప్పాయింటెడ్‌గా ఉన్నా అంటే,
ఒరేయ్! ఈ సినిమా ఎట్లుంటదంటే నేను సింపుల్‌గా చెప్తా. ఓకే. నువ్వు 'అతడు' ఆర్ 'ఖలేజా' లెవెల్ ఆబ్వియస్‌గా ఆయన ఫార్మ్‌లో లేరు కాబట్టి అటువంటి సినిమా ఆయన తీయలేరు. ఒరేయ్! మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్ గూడా పెట్టుకొని నువ్వు సినిమా చూడలేవురా! అటువంటి సినిమా ఇది. మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏదో ఒక సరదాగా ఉంటదని చెప్పి ఏం లేదు. ఈ సినిమాలో జీరో క్రియేటివిటీ లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. జీరో, సున్నా, అన్ని డిపార్ట్‌మెంట్‌లో సున్నా. ఒక 'మహేష్' గారి క్యారెక్టర్ చేసింది తప్ప. అసలు ఇది ఖచ్చితంగా ఒక స్టార్ డైరెక్టర్ నుండి మేము ఎక్స్‌పెక్ట్ చేసేదైతే అస్సలు లేదు. ఇంకోటేంటంటే ఇండస్ట్రీలో టాప్ 3 మోస్ట్ డైరెక్టర్స్ 'రాజమౌళి' గారు, 'సుకుమార్' గారు, 'త్రివిక్రమ్' గారు. అటువంటి టాప్ 3లో ఉండే ఒక డైరెక్టర్ ఇటువంటి సినిమా ఎవ్వడు ఎక్స్‌పెక్ట్ చేయడు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయడు. అండ్ యెస్ నేను ఒకటే చెప్తా. నేను నేను ఫ్యూచర్‌తో ఆయనతో పని చేద్దాం అనుకుంటున్నా. ఓకే. 'త్రివిక్రమ్' గారితో. కానీ నేనొకటే జెప్తా. నేను ఓపెన్‌గా క్రిటిసైజ్ జేసి నా బాధ, నా ఫ్రస్ట్రేషన్ జెప్పకపోతే అసలు ఏం ఉపయోగం జెప్పండి. నాకిష్టం ఉన్న ఒక ఇండస్ట్రీ స్టార్టింగ్‌లో ఏం జెప్పాను. దీన్ని నేను ఎందుకు స్టార్ట్ జేశానంటే తెలుగు సినిమా నాకెంత ఇష్టం అని మీ అందరితో పంచుకోవడానికి నేను స్టార్ట్ జేశా. ఇంకోటి స్పెసిఫిక్ కాంబో 'అతడు' అండ్ 'ఖలేజా' నా జీవితాన్ని ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ జేసింది. లేకపోతే నా జీవితానికి ఎంత ఆనందం తీసుకొచ్చేదంటే నేను మాటలతో చెప్పలేను. ఆ సినిమా ఇప్పటివరకు రిపీట్స్‌లో చూస్తూనే ఉంటా. అంటే ఇంతిచ్చిన ఒక కాంబో, ఇంతిచ్చిన ఒక ఇండస్ట్రీ, ఇంత అడ్డమైన సినిమా తీస్తే నేను నా బాధ చెప్పుకోకపోతే అసలు పాయింట్ ఏంటి మీరు చెప్పండి? మీరు చెప్పండి నాకు. ఎవడైనా ఈమెయిల్ రాసి మీరు నాకు చెప్పండి. నాకైతే పిచ్చి లేసింది. అంతే. నేను జనరల్‌గా సినిమా జూసి నేను కోప్పడను గానీ, ప్రతిరోజు, ప్రతి వారం అసలు చాలామంది అడుగుతూ ఉంటలే ఎవ్వడు అడగడు గానీ, చాలామంది అంటే, అంటే మీకొక డౌట్ ఉంటది గదా! ఏందిరా వీడు అన్ని పాత సినిమాలు రివ్యూ జేసినవు ఎందుకంటే నాకిష్టం లేదు గాబట్టి. అస్సలు ఇష్టం లేదు. ఇటువంటి సినిమాలు తీసినప్పుడు ఆ నమ్మకం ఏదైతే ఉందో ఇండస్ట్రీ మీద బేసిక్‌గా మేము మంచి సినిమాలు తీస్తాం, ఇది చేస్తాం అని చెప్పి ఇంకోటి ఇదెందుకు అంత దరిద్రంగా ఉందంటే సింపుల్‌గా చెప్తా. ఇప్పుడు ఇండియాలో నంబర్ 1 ఇండస్ట్రీ అనేది టాలీవుడ్. టాలీవుడ్ అనేది ఇట్స్ నంబర్ 1 ఇండస్ట్రీ. ఒక వారానికి ఒకసారి మీరు ఊహించుకోగలరా? ఇటువంటి సినిమా వస్తే అందరు జనాలు మా గురించి ఏమనుకుంటారని జెప్పి. ఏంట్రా ఇది తెలుగు ఇండస్ట్రీ ఇంత అడ్డమైన సినిమా తీస్తా అని జెప్పి ఒకసారి ఊహించుకో. నాకు ఇండస్ట్రీ అంటే అంత ఇష్టం. ఏదో ఒకటి చెయ్యాలన్నదే నాకుండే ఒక ప్రయత్నం. జస్ట్ అది చాలా టైం తీసుకుంటది గాబట్టి అది నాకు తెలుసు. అండ్ దానికోసం నేను ప్రయత్నం చేశాను గాబట్టి, బేసిక్‌గా నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా నుండి చాలా అంటే చాలా ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ ప్రతి వారం వచ్చి ఏదో సినిమా మా మొహాన కొట్టి, ఏదో గ్రాంటెడ్‌గా తీసుకొని మీకిష్టం వచ్చినట్టు మీరు తీస్తే ఖచ్చితంగా ఎవడికి ఇష్టం ఉండదు. అండ్ ఖచ్చితంగా సినిమాని ఎవడు లేపడు. ఆఫ్‌కోర్స్ అందరికి కోపం వస్తది. నాకైతే ఆఫ్‌కోర్స్ చాలా కోపం ఉంది. ఎందుకంటే 14 సంవత్సరాలు వెయిట్ చేసి ఆ టైంలో హై స్కూల్ గ్రాడ్యుయేట్ అయ్యి, కాలేజ్ చేసి 4, 5 జాబుల నుండి ఫైరింగ్ అయ్యి ఇంత సేపు తర్వాత ఈ సినిమా వచ్చాయంటే కనీసం మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఏం లేదు సినిమాలో. అస్సలంటే అస్సలు లేదు. సో, ఇది డైరెక్టర్ తప్పు. ఇది హీరో తప్పంట. దాని తర్వాత అన్నిటికంటే నిర్మాత తప్పు. ఆయన గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో, అదొకటే చెప్తా. థట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. నెక్స్ట్ టెక్నికాలిటీ సంగతానికొస్తే నేనెప్పుడో చెప్పేసిన. ఒక పెద్ద సినిమాకి 'తమన్' గారి కెరీర్‌లో వర్స్ట్ వర్క్. ఓకే. ఆయన గూడా మమ్మల్ని అందరిని మోసం జేశారు. అండ్ 'దమ్మసాల' తప్ప అన్ని పాటలు వరస్ట్‌గున్నాయి. అన్ని అడ్డమైన పాటలు. అసలు ఏం లేదు. అందరూ కుర్చీ మడతబెట్టి సినిమా మంచిగానే ఉంది పాడని జెప్పి లేదు. ఆ పాట ఎట్లుంటదంటే నువ్వు థియేటర్ నుండి బయటకొచ్చినప్పుడు నీకు ఆ పాట అసలు గుర్తుండదు. అట్లా ఉంటది పాట. ఇంకోటేందంటే ఈ సినిమాకి ఎంత తక్కువ క్రియేటివిటీ వాళ్ళు వాడుకున్నారంటే ఒక మీమ్ రెఫరెన్స్ వాడుకొని అదొక పాటలో ఎట్లా అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఈ సినిమాకుండే ఒక ల్యాక్ ఆఫ్ క్రియేటివిటీ ఫ్రమ్ ఎంటైర్ టీమ్. అంటే ఎవ్వడు పట్టించుకోలేదు ఈ సినిమా గురించి. ఇంకోటి బీజీఎం కూడా బాలేదు సినిమాలో. ఎందుకంటే జస్ట్ దమ్మసాల జెప్పి, ఆడ తిప్పి, ఈడ తిప్పి 2, 3 బీజీఎంలు కొట్టేసి దాని తర్వాత 'అలవైకుంఠపురంలో' బీజీఎం కాపీ కొట్టి, 'భీమ్లా నాయక్' బీజీఎం కాపీ కొట్టి, దాని తర్వాత ఆ ఫ్యాక్టరీ సీన్‌లో 'జెల్టిన్ బాబ్జీ' సీన్‌లో ఏంటది 'లియో' బీజీఎం ఆయన కాపీ కొట్టారు. అండ్ ఇంకోటి అన్నీ పక్కన పెడితే కాపీ కొట్టినా సరే, ఏ ఒరిజినల్ కొట్టినా సరే, సీన్‌కి, బీజీఎంకి అసలు సింక్ లేదు. సంబంధం లేకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఏదో ఆయన కొట్టారు. యూజ్‌లెస్. యూజ్‌లెస్ అంతే. సినిమాటోగ్రఫీ బై మనోజ్ పరమహంస గారు బాలేదు.
బాలేదు. ఏమన్నా బావుందంటే ఓన్లీ 'మహేష్ బాబు' క్లోజప్స్ బావున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో ఇది ఖచ్చితంగా 'త్రివిక్రమ్' గారి సినిమాటోగ్రఫీలా లేదు. బికాజ్ ఈ సినిమాలో వాళ్ళేదో కొత్త అంటే అందరూ వాడుకుంటున్నారు కాబట్టి మేము కూడా అదే చేద్దాం అని చెప్పి ట్రాన్సిషన్ షాట్స్ ఉంటాయి. లాంగ్ టేక్స్ ఉన్నాయి. ట్రాకింగ్ షాట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఫైట్‌లకి వాళ్ళ రోబోటిక్ షాట్స్ ఉన్నాయి. అండ్ జస్ట్ బేసిక్‌గా చాలా వియర్డ్‌గా ఉంటది. నాన్ సింక్ ఉంటది. ఈ సినిమాలో విజువల్స్‌లో రిచ్‌నెస్ అనేది లేదు. ఎంత బేసిక్ సినిమాటోగ్రఫీ అంటే అంత బేసిక్ సినిమాటోగ్రఫీ. 'పిఎస్ వినోద్' గారు లేని లోటు. ఆయన ప్రాజెక్ట్ నుండి ఔట్ అయినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఆయన సెకండ్ ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ కేవి గుహన్ గారు తప్ప తెలుగులో. యాహ్! యాహ్! స్పెసిఫిక్‌గా తెలుగులో. దాని తర్వాత మళ్ళీ 'అలవైకుంఠపురంలో' కొన్ని సీన్‌లు చూసా. ఆ సినిమా సింపుల్ సీన్స్‌లో ఎన్ని అద్భుతమైన రంగులతో నింపారంటే అన్ని అద్భుతమైన రంగులతో నింపారు. బ్యూటిఫుల్ ఫ్రేమింగ్ అండ్ లైటింగ్‌తో. ఈ సినిమాలో అయితే ఏం లేవు అటువంటివి. ఏం ఔట్‌స్టాండింగ్ లైటింగ్ అండ్ బేసిక్‌గా విజువల్స్ గురించి ఏమి ఔట్‌స్టాండింగ్‌గా లేదు. సో, అదైతే బాలేదు. ఎడిటింగ్ బై నవీన్ నూలి బాలేదు. ఎందుకంటే ప్రాపర్ ఫ్లో లేని ఒక సినిమా తీసినప్పుడు ఆయన ఏం జేస్తారు? ఫ్లో లేదు, కథ లేదు, డైరెక్షన్ లేదు, సీన్‌కి అసలు సింకే లేదు. ఆయన ఏం జేస్తారు చెప్పండి? సో, ఆయన కూడా ఏం జేయలేరు ఈ సినిమాకి. నెక్స్ట్ ప్రొడక్షన్ డిజైన్ బై ఏఎస్ ప్రకాష్ గారు. మొట్టమొదటిసారి జెప్తున్నా, నా జీవితంలో అంటే ఆయన ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్. మొట్టమొదటిసారి ఆయన ఒక అద్భుతమైన జాబ్ జేషినా, అది బాగుంది అని జెప్పడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకో తెలుసా? మొత్తం ఆర్టిఫిషియల్‌గా ఉంటది. నేనైతే షాక్ అయ్యా. ఎందుకంటే సినిమా మొత్తం 5 లొకేషన్స్‌లో జరుగుతదండి. ఓకే. నేను సింపుల్‌గా చెప్తా. 'మిర్చి ఫ్యాక్టరీస్' సారీ 'రమ్యకృష్ణ హౌసు' అది ఆబ్వియస్లీ హైదరాబాద్‌లో ఒక మ్యాన్షన్. 'శంకరపల్లి హౌస్' సెట్. వాళ్ళ 10,00,00,000 ఖర్చుపెట్టి మహేష్ అక్కడ ఉంటాడు కదా సినిమాలో. ఆ 'మిర్చి ఫ్యాక్టరీ' సెట్. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వాళ్ళు కట్టారు. ఆ పార్టీ ఆఫీస్ సెట్. అండ్ దెన్ ఐదోది 'మురళీ శర్మ' హౌస్ సెట్. అంతే. ఇంకేం లేవు సినిమాలో. ఒక స్టార్ హీరో సినిమాకి 5 లొకేషన్స్ ఉన్నాయి. అంతే. 5 లొకేషన్స్ సినిమా మొత్తం. అండ్ దెన్ వాళ్ళు యాక్చువల్లీ గుంటూరులో వాళ్ళు సినిమా ఏది తీయలేదు గాబట్టి, సెట్‌లు గానివ్వండి, అన్ని సెట్‌లున్నాయి గాబట్టి, నీకు ఆర్టిఫిషియల్ ఫీలింగ్ ఇస్తది. ఆథెంటిసిటీ లేదు. అంటే గుంటూరు కారం అని బెట్టి ఓడియమ్మ కనీసం నువ్వు ఏవో ఒక షాట్లు తీయరా గుంటూరులో. అది నువ్వు ఎంతసేపు ఉన్నావు నాకవసరం లేదు గానీ, గుంటూరు కారం అని బెట్టి అసలు సినిమాలో ఆథెంటిసిటీయే లేదు. ఇంకోటి చెప్దాం అనుకున్నా. సౌండ్ మిక్సింగ్, సౌండ్ డిజైన్ అదంతా చెప్పుకోవడానికి. ఈ సినిమాల్లో డబ్బింగు అండ్ లిప్ సింక్ ఎంత వరస్ట్‌గా ఉంటే ఎవ్వడికి లిప్ సింక్ లేదురా. నాకేం తెలిసిందంటే, ఆ రోజు సెట్ మీద ఏదో మూతి ఇట్లా తిప్పమని చెప్పారు. దాని తర్వాత డబ్బింగ్‌లో ఇంకేదో వాళ్ళు చెప్పారు. ఎవ్వరికీ లిప్ సింక్ లేదు. స్పెసిఫిక్‌గా 'జగపతి బాబు' గారికైతే అమ్మ వరస్ట్‌గుండేది. అసలు ఆయన చెప్పేదేంది డైలాగ్ ఆయన ఆయన లిప్ సింక్ ఏంది, ఆయన చెప్పే డైలాగులేంది నాకేం అర్థం కాలేదు గానీ, బట్ యాహ్! ఐడ్ గో విత్ థట్. యాహ్! బేసిక్‌గా సినిమాలో ఆథెంటిసిటీ లేకపోయేసరికి అంటే ఆ బేసిక్‌గా నేటివిటీ. గుంటూరు నేటివిటీ అనేది ఈ సినిమాకేం లేదు. ఇంకోటేంటంటే సినిమాకి అండ్ కంటెంట్‌కి అసలు సంబంధమే లేదు. 'గుంటూరు కారం' అని జెప్పి లైక్ అది బేసిక్‌గా హీరో క్యారెక్టరైజేషన్‌ని సమ్ జేయడానికి. బట్ యమ్మ నువ్వు 'గుంటూరు కారం' అని జెప్పి మొత్తం సినిమాలో హైదరాబాద్ జేసి పారదోబ్బావు. సో, యాహ్! అదొకటే జెప్తా. నెక్స్ట్ ఫైట్స్ బై 'రామ్ లక్ష్మణ్' అండ్ 'విజయ్' టెర్రిబుల్ డిజాస్టర్ ఫైట్స్. ఎంత వరస్ట్ కొరియోగ్రఫీ అయితే అంత వరస్ట్ కొరియోగ్రఫీ. ఇంకోటేందంటే జీరో ఎమోషన్ ఉన్నాయి. యూజ్‌లెస్ ప్రతి ఫైట్. అండ్ దెన్ గ్లింప్స్ ఫైట్ అయితే అమ్మ దీనమ్మ నీకెంత పిచ్చి లేసినంటే ఎంత చిరాకు దొబ్బుద్దంటే అంత చిరాకు దొబ్బుద్ది. గ్లింప్స్ ఫైట్ అనేదే బేసిక్‌గా ఒక అబద్ధం. వాళ్ళు మాకు అన్యాయం జేశారు, మోసం జేశారు. ఇది మాకు కొత్తేం గాదులే. 'రామ్ లక్ష్మణ్' దే హేట్ ఐజాక్ న్యూటన్. సో, ఆశ్చర్యపోవడానికి ఇంకేం లేదు. సో, యాహ్! నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ బై 'హారిక హాసన్' వర్స్ట్. వరస్ట్ అంటే వరస్టు. సో ఫ్రీకింగ్ బ్యాడ్ అంతే. సో ఫ్రీకింగ్ బ్యాడ్. ఇది ఎంత చీప్‌లీ మేడ్ స్టార్ హీరో సినిమా అంటే వరస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్. ఎందుకు వరస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే డబ్బులు పక్కన పెట్టు. టెక్నికల్ టీమ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్‌మెంట్ అట్టర్ ఫెయిల్యూర్. ఒక్కడు కూడా హైలైట్ ఉండదు. అండ్ ఈ సినిమాలో అన్నిట్లికంటే మెయిన్ విలన్ మన నాగవంశీ గారు. ఆయనిచ్చే ఎలివేషన్స్‌కి మీరు తీసే సినిమాకి అసలు సంబంధం ఉందా సార్ మీరు జెప్పండి. కనీసం మీరేం తీశారు? మీరేమైనా ఔట్‌పుట్ జూసారా సార్? రోజు కెమెరాలో ఔట్‌పుట్ జూసి. ఎంత వరస్ట్‌గా, ఎంత రిడిక్యులస్‌గా అంటే మీ ఇష్టమొచ్చినట్టు మేము సినిమా తీస్తాం.
మేము ఇష్టం వచ్చినట్టు మేము సినిమా తీస్తాం. మేము మీ మొహాన కొడతాం. నచ్చితే చూడు, లేకపోతే మీరు చూడకు అన్నట్టు వాళ్ళు తీసినట్టున్న సినిమా. అసలు స్క్రిప్టే లేదు, కథ లేదు, ఏం లేదు సినిమాల్లో. అరె! ఎట్ట చూస్తార్రా సినిమా నాకర్థం కాదు. ఇది బేసిక్‌గా వాళ్ళందరూ పోనీలే అదే నేను ఇప్పుడే ఒక రివ్యూ చూసిన. పోనీలే ఎండ్ కార్డ్‌లో ఒక టైటిల్ అంటే ఎండ్ కార్డ్‌లో వాళ్ళొక ఎండ్ టైటిల్స్‌లో వాళ్ళకి కార్డ్ పెట్టేసి లేదు అంత కాదు. ఇదొక ప్రాంక్ ఒక జోకర్ పెట్టుంటే కనీసం అది నేను నమ్మేవాడినిరా. కానీ మీరందరూ ఇక్కడ కూర్చొని ఇంత సీరియస్‌గా పని జేసి, మేము హిట్ కొడుతున్నాం. రాజమౌళి గారి నంబర్స్ దగ్గరికెళ్తున్నాం అని జెప్పి, ఇదంతా జెప్పి, అరె! మేము ఏం ఎక్స్‌పెక్ట్ జేయాలిరా? అంటే మేము మోసపోయాం. మా బాధ ఎవడికి జెప్పుకోవాలిప్పుడు? ఆ! అమ్మా! అసలు వరస్ట్ అంటే వరస్ట్. అసలు నేను 'ఎస్‌విపి' చెన్నాలగుందనుకున్న ప్రొడక్షన్ వాల్యూస్. అంటే ఇది ఈ రేంజ్ గాదు గానీ, ఇంతకంటే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టారు గానీ, నీకు ఏ ఫ్రేమ్‌లో ఆ రిచ్‌నెస్ లేకపోతే మంచిగా చేసినాడనేది నీకు ఏ ఫ్రేమ్‌లో కనిపియదు. అస్సలంటే అస్సలు కనిపియదు. బేసిక్‌గా వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నా భయం ఏంటంటే, ఈ సినిమా చూసిన తర్వాత అది నిజమైంది. ఏందంటే మనం పండగ కోసం ఏదో ఒకటి దింపేయాలి. ఇష్టం వచ్చినట్టు మనం తీద్దాం. ఏదో హడావిడిలో తీసేయద్దు. అది బావుందో బాలేదో అని పక్కన పెట్టి, హడావిడిలో తీసేసి పండగ డెడ్‌లైన్ ఉంది గదా! దింపేద్దాం. ఏదో కలెక్షన్స్ వచ్చేద్దాం. దాని తర్వాత మా పని మేము చూసుకుందాం అన్నట్టు వాళ్ళ సినిమా తీసినట్టుంది. అన్ని స్క్రిప్ట్ చేంజ్‌లు, స్క్రిప్ట్ లేకపోవడం, ఇది చేయడం, అది చేయడం, ఈడు పోవడం, ఆడ పోవడం. నాకు తెలిసి అందరికి ఒక పాయింట్ తర్వాత అందరికి అర్థమైందండి ఒకటే ఏందంటే ఈ సినిమాకి దిక్కు లేదు. ఈ సినిమా ఎలాగో పోతది. సో, మేము ఎఫర్ట్ పెట్టినా, పెట్టకపోయినా వేస్టు. మొత్తానికి ఎవ్వడు సావడు సావండని జెప్పి, అందరూ అట్లానే బంద్ జేసి, పండగ వదిలి ఇది మా మొహాన గొట్టారంతే. నాకు అట్లానే కనిపిస్తుందనమాట. సో, యాహ్! అది టెక్నికాలిటీస్ దాని గురించి. ఓవరాల్ నేను జెప్పాలంటే, ప్రస్తుతానికైతే అంటే ఫస్ట్ జూసే సినిమా, కొత్త సినిమా ఈ సంవత్సరంలో అయితే ప్రెజెంట్‌దైతే ఇదే. 'గుంటూరు కారం' అనేదే 2024కి వరస్ట్ మూవీ అసలు. ప్రస్తుతానికి వరస్ట్ మూవీ. ఈ సినిమాలో ఓన్లీ పాజిటివ్ మహేష్ గారు అమేజింగ్ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్. బికాజ్ ఎందుకంటే సినిమాల్లో జీరో స్టోరీ, జీరో స్క్రీన్ ప్లే, జీరో డైలాగ్, జీరో డైరెక్షన్, వరస్ట్ ప్రొడక్షన్ వాల్యూ, జీరో ఎంటర్‌టైన్‌మెంట్, జీరో క్రియేటివిటీ. ఓవరాల్ ఇది బేసిక్‌గా ఒక రాడ్ అనమాట. జనాలు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే త్రివిక్రమ్ గారు, నాగవంశి గారు ఇద్దరు కలిసి మహేష్ గారితో ఒక సినిమా తీసి మనందరికీ ఒక పెద్ద రాడ్ కొట్టారు మా తలకాయకి. అండ్ దెన్ ఆబ్వియస్‌గా ఇది హీరో గారికి కూడా ఉంటది. ఏందంటే మహేష్ గారు ఆ గుడ్డి నమ్మకం త్రివిక్రమ్ గారి మీద ఏదైతుందో, ఆ మూర్ఖత్వం ఏదైతుందో అది కూడా సినిమాకి పెద్ద మైనస్. సో, యాహ్! దట్ ఈస్ ఆల్ ఐ హావ్ టు సే అబౌట్ 'గుంటూరు కారం'. యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్ అండ్ విల్ సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్ అబౌట్ 'హనుమాన్'. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే.